ఓకే మేడం. థ్యాంక్ యూ అండి స్వప్న మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, ఈరోజు మన మూడవ రోజు సెషన్లోకి మనం వెళ్దాము. లక్ష్మి నా పేరు, ఫ్రమ్ విశాఖపట్నం. ప్రజెంట్ డాలస్లో ఉంటున్నాను, పిల్లల దగ్గరికి వచ్చాను. సో నాకు టెన్నసీలో లాస్ట్ టైం వచ్చినప్పుడు టెన్నసీ వెళ్ళడం జరిగింది. అక్కడ లావణ్య మేడం అండ్ స్వప్న మేడం పరిచయం అయ్యారు. అద్భుతంగా వాళ్ళ ఇంట్లో ఒక 3 days ఉండి క్లాసులు చేసుకొని వెళ్ళాను. సో మళ్ళీ మీతో ఈ 3 రోజులు సెషన్ పంచుకుంటున్నాను. మనం గత 2 daysగా ఒక స్త్రీ మెచ్యూర్కి ముందు నుంచి ఎలా ఉండాలి, తర్వాత పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత, ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి బేబీతో, లోపల బేబీతో, పొట్టలో బేబీతో ఎలా కనెక్టివిటీలో ఉండాలన్న విషయాలను మనం గత 2 రోజులుగా తెలుసుకున్నామండి. ఈరోజు మనం 3వ రోజులోకి ఎంట్రీ అవుదాం. సో ఎప్పుడైతే మదరు ప్రెగ్నెన్సీ వరకు నేను చెప్పుకున్నాం కదండి, ఇక డెలివరీ దగ్గరికి వచ్చినప్పటికి ఈ 9 నెలలు కూడా మదరు బేబీతో చెప్పుకుంటూ ఒక పాజిటివ్గా నార్మల్ డెలివరీ అవుతాను అన్న ఒక ఐడియాతోనే ఎప్పుడూ ఉండాలి. చాలామంది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నుంచి వస్తారు అమలక్కలు, ఏమి ఉండక మా పిల్లకి సిజేరియన్ ఇవాళ రేపు చాలా కష్టమండి, నార్మల్ డెలివరీలు కష్టమండి, సిజేరియన్ అయితే ఈజీ అండి, ఇలాంటి సలహాలన్నీ చచ్చిపుచ్చి సలహాలు ఇచ్చి వెళ్తూ ఉంటారు అందరూ. అలాంటి ఎవరైనా చెప్పడానికి వచ్చినప్పుడు దయచేసి వినకండి. మీరు సైడ్ అలా లేచి ఇంట్లోకి వెళ్ళిపోండి. మనకి చుట్టూ చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది, కానీ సరి అయిన పదాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉండరు. సో నార్మల్ డెలివరీ అయితే ఏమవుతుందంటే, ఈ సిజేరియన్ చేసినప్పుడు, ఫోర్సెప్స్ చేసినప్పుడు ఆ పిల్లల్ని ఈ కొంచెం మూమెంట్ ఇచ్చి లాగడం కదా, ఆ తీసినప్పుడు పిల్లల్లో భయాలు ఏర్పడతాయి. అంతవరకు వాళ్ళు ఫ్రీడమ్గా పొట్టలో ఉంటారు. ఉన్నవాళ్ళు ఒకేసారి ఇటువంటి ఈ ఆ వీటి శబ్దాలకి ఇవన్నిటికి పిల్లలు భయపడతారు. భయము అనేది అక్కడి నుంచి ఏర్పడుతుంది. అందుకనే పిల్లలకి నార్మల్ డెలివరీ అవ్వడం చాలా బెస్ట్ పద్ధతి. ఒకటి. రెండోది, వాటర్లో కూడా డెలివరీ చేస్తారని, ఎందుకంటే పొట్టలో ఉన్నప్పుడు బేబీ వాటర్లోనే ఉంటుంది కదా, అందుకని కూడా కొన్ని చోట్ల మాత్రమే ఇది ఉంది. మన సైడ్ ఇండియాలో తక్కువ ఉన్నాయి హాస్పిటల్స్. బేబీ పుడుతూనే వాటర్లోకే ముందు అవుతుంది, అవి తేలుతూ ఉంటుంది. వీడియోలు చూడండి యూట్యూబ్లో, చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి లేడీస్ అందరూ కూడా, ఈ నాలెడ్జిని అంతటిని. సో అలాగా బేబీ నార్మల్ డెలివరీ అవ్వాలి అని మదరు 9 నెలల నుంచి కూడా ఆలోచన పెట్టుకొని, లోపల బేబీతో కూడా తల్లి నువ్వు మా బేబీ నార్మల్ డెలివరీ అవుతావు అమ్మ మనం చక్కగా అని చెప్పేసి బేబీకి చెప్తూ ఉంటే, అటువంటి పరిస్థితుల్లో బేబీ తయారు చేసుకుంటుంది కూడా. సో డెలివరీ అయిన వెంటనే మదర్కి ఇవ్వడం అనేది చేయాల్సిన మొట్టమొదటి పని. అది డాక్టర్లు చాలామంది చేస్తారు, చాలామంది చెయ్యరు. ఓకే. బేబీ డెలివరీ అయిన తర్వాత వారం రోజుల నుంచే మనం ఎక్సర్సైజులు మొదలు పెడతామండి. సాధారణంగా మనకి నూనె రాసి వదిలేస్తాము. వదిలేసి బేబీ 3 నెలలు అయిన తర్వాత 4వ నెలకి బోర్లా పడుతూ ఉంటుంది. తర్వాత నుంచి సహజంగానే అలా వదిలేస్తామే తప్ప, మనం బేబీ గ్రోత్ని ఎలాగైతే బేబీ ఆరోగ్యంగా ఉండాలి అని మనము అనుకొని, ఎలా అయితే మనం 4 పద్ధతులు కడుపుతో ఉన్నప్పుడు చేసామో, అలాగే అది ఆరోగ్యం కోసమైతే, ఇక్కడ బేబీ యొక్క బ్రెయిన్‌ని, ఆ తెలివితేటలను కాపాడడానికి బేబీ పుట్టిన తర్వాత ఈ ఎక్సర్సైజులు అనేవి ఉంటాయన్నమాట. అందులో ఏంటంటే, అదే చెప్పాను కదా, ఎక్సర్సైజులు అంటే మనం నూనె రాసి కాళ్ళు అవి చేతులు బాగా మర్దన చేస్తాము. అవన్నీ కాకుండా బేబీ పుట్టిన దగ్గర నుంచే కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయండి. పుట్టిన వారం రోజుల నుంచి ఎప్పుడైతే అంబ్లికల్ కార్డ్స్ బొడ్డు ఊడిపోతుంది కదా, ఊడిపోయిన తర్వాత బేబీని జాగ్రత్తగా చెయ్యి మీద ఇలా వేసుకొని వారం రోజులు బేబీ నుంచి బోర్లా పడుకోబెట్టించాలి. అలా ఫస్ట్ కొంతసేపు ఉంచుతాం, తర్వాత క్రమేపీ అలా ఒక వారం 10 రోజులకల్లా బేబీ చక్కగా బోర్లానే పడుకుండిపోతుంది. 15 రోజుల దగ్గర నుంచి బేబీ బోర్లా పడుకుంటుంది. ఫస్ట్ వారం రోజులు బేబీని జస్ట్ ఇలా చెయ్యలా పెట్టి అడుగుని చెయ్యి సపోర్ట్ ఇలా తీసేసి బోర్లా పడుకొనివ్వాలన్నమాట, అలా నెమ్మదిగా. సో బేబీకి నెక్క కాలర్ కూడా వెయ్యాలి. అక్కడ మనం చూడండి, మనం నెక్క కాలర్ పెట్టుకుంటున్నాం కదా, ఫ్లైట్లలో బస్సుల్లో వెళ్ళినప్పుడు అటువంటి నెక్క కాలర్లు బేబీ చిన్నవి ఉంటాయి. ఇటువంటి ఎక్సర్సైజ్లు చేసినప్పుడు బేబీకి నక్క కాలర్ తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే వారం రోజులు బేబీ నుంచి మనం బోర్లా పడుకోబెడుతున్నాం కనుక. చిన్నవి అమ్ముతున్నారు వాళ్ళవి,
బేబీ బార్న్ షోరూముల్లో ఇప్పుడు అన్ని ఐటమ్స్ అమ్ముతున్నారండి. నెక్క కాలర్ బేబీకి వేసి ఆ బోర్లా పడుకోబెట్టడం చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే రాసుకోండి ఇది. బేబీని వారం రోజుల నుంచే బోర్లా పడుకోబెట్టడానికి పడుకోబెట్టడం అనేది చెయ్యాలి. జస్ట్ అలా ఒక వారం రోజులు ట్రై చేస్తాము. అక్కడి నుంచి 15 రోజులకు వాళ్ళు పడుకుండిపోతారు చక్కగా. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే తల్లి గర్భంలో వాళ్ళు చక్కగా ఆ ఉమ్మడి నీళ్ళలో వెచ్చగా ఉంటారు. ఒక్కసారి బయటకు వచ్చినప్పటికి వాతావరణం మారిపోతుంటుంది కదా. ఈ బోర్లా పడుకోబెట్టినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పడుకోండి. మనమైనా చూడండి, వెళ్ళకితల పడుకునేదానికి ఒక సైడ్ తిరిగి పడుకునేదానికో పిల్లలు సాధారణంగా 13 ఏళ్ళు వచ్చే వరకు బోర్లానే పడుకుంటారు. ఆ బోర్లా ఆ పరుపు కానీ ఆ దిండు కానీ వాళ్ళు ఒత్తుగా వెచ్చగా వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. మంచి నిద్ర పడుతుంది వాళ్ళకి. నిద్ర కూడా మనకు కావాలి కదా. అది మెడిటేషన్లో సెకండ్ నిద్రే. ఫస్ట్ ధ్యానము, తర్వాత నిద్ర. ధ్యానం ఇప్పుడు తెలిసింది మనకి, కానీ ఇంతవరకు నిద్రలోనే మనం తీసుకుంటున్నాం శక్తిని. ఇప్పుడు వచ్చింది ధ్యానం మన దగ్గరికి. సో అలా బేబీ ఎంత బాగా అయితే బేబీ పడుకుంటుందో ఆ పడుకోవడంలో కూడా ఆ బేబీ యొక్క ఆరోగ్యము కొంత అక్కడ కూడా యాడ్ అవుతుంది. హ్యాపీగా పడుకోవడం వలన కూడా ఆరోగ్యం కొంత యాడ్ అవుతుంది. అక్కడ కూడా ఆరోగ్యం కూడా యాడ్ అయ్యి ఉంటుంది అనమాట ఈ స్లీప్లోని. సో అది తర్వాత వారం రోజుల నుంచే బేబీని ఒక చిన్న టబ్లో నీళ్లు పోసి, నులెచ్చని నీళ్లు వేడి నీళ్లు జస్ట్ పోసి బేబీని స్విమ్ చేయించాలి. బేబీని ఇలా మనం మెడ కింద నెక్క కాలర్ వేసి పట్టుకొని మనం ఇలా బేబీని చిన్నది క్రాస్గా ఇలా పట్టుకుంటే అంత చిన్న బేబీ కూడా కాళ్ళు చేతులు ఇలాగా చక్కగా క్రాల్ చేస్తుంది. బేబీని వారం రోజుల నుంచే స్విమ్మింగు నులెచ్చని నీళ్లు వేసి స్విమ్మింగ్ చేయించాలి. మన దగ్గర స్టీల్ టబ్బులు ఉంటున్నాయి, లేకపోతే ఆ బోర్న్ షోరూంలో చక్కగా ప్లాస్టిక్ టబ్బులు అమ్ముతున్నారు బేబీ స్నానానికి. తక్కువ నీళ్ళు వేసి చక్కగా బేబీని స్నానం చేపి ఈత కొట్టించడము. మనం జస్ట్ ఉంచితే చాలు వాళ్ళే. ఎందుకంటే మనకు పంచభూతాల నుంచి మనం ఎనర్జీని ఎక్కువగా తీసుకుంటారు పిల్లలకి. చూడండి, మనమైనా ఒక ఇంట్లో అందరమీ ఉండి మాట్లాడుతూ కొంచెం తలనొప్పిగా అనిపిస్తే బయట బాల్కనీలోకి గాలిలోకి వచ్చినప్పుడు తలనొప్పి అంతా తగ్గిపోయినట్టు అయిపోతుంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటుంది కదా, మనకు తెలుసు ప్రాణశక్తి గాలిలో. అలాగే బేబీని కూడా, అందుకే డాక్టర్లు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క బేబీకి మార్నింగ్ ఎండలో ఉంచమని చెప్తున్నారు. ఎందుకంటే బేబీ పుడుతూనే చాలామందికి పచ్చకామర్లు జస్ట్ లైట్గా చూపిస్తున్నాయి, అవి కామన్గా ఉంటాయి. కానీ దానికి స్పిరిచువల్ రీజన్ వేరే ఉంది. దానికి చెప్పుకుందాం. దాన్ని కూడా ఏది కూడా కార్యకారణ సంబంధమే ఉంటాయి అన్నీ కూడా అనమాట. సో అందుకని ఆ బేబీని వాటరు మనమైతే సన్ రైజ్ జస్ట్ మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండే లేత ఎండలో బేబీని తీసుకెళ్ళి బయటని బాల్కనీలో ఆ ఎండను చూపించడము. ఆ వాటర్లో స్విమ్ చేసినప్పుడు వాటర్ అనేది ఎనర్జీ పూర్తిగా అది బాడీకి. అది మనమైనా చూడండి, ఇంట్లో స్నానం చేసిన దానికి మనం ఏదైనా ఒక సముద్రంకో ఒక నదికో స్నానంకి వెళ్ళినప్పుడు రియల్ చాలా ఎంజాయ్ చేస్తాము. 2-3 గంటలు అందులోంచి వాటర్లోంచి బయటకు రాబుద్ది ఇది మనకి. ఎందుకని అంటే ఆ ఎనర్జీ మనల్ని అలా కట్టి పడేస్తుంటుంది. సో అలాగే బేబీకి కూడా పుట్టిన వారం రోజుల నుంచే వాటర్లో స్విమ్ చేయించడము. ఈ పాయింట్ రాసుకోండి. అలాగే బేబీకి ఇక్కడంతా ఎక్సర్సైజులు ప్లస్ బేబీ పుట్టిన దగ్గర నుంచి 8 నెలల వరకు 8 మంత్స్ వరకు బేబీ యొక్క పుట్టినప్పుడు ఉండే ఏమంటారు మాలిక్యూల్స్ అంటే కణాలన్నీ కూడా 100% కణాలతో పుడుతుంది బేబీ. అయితే 1వ నెల నుంచి 8వ నెలల వరకు 50% కణాలు యూజ్ చెయ్యకపోతే స్టోర్ రూమ్లో పడిపోయినట్లు ఉండిపోతాయి. 50% దేహం అంతా సర్దీసుకుంటాయి, మిగతా 50% అలా ఉండిపోతాయి. ఈ ఎక్సర్సైజులన్నీ మనం చేయించినప్పుడు ఆ కణాలన్నిటిని కూడా మనం నడిపిస్తామన్నమాట. మనం లైవ్లో ఉంచుతామన్నమాట ఆ శక్తిని అంతా కూడా. బేబీ యొక్క తెలివితేటలు చెప్పాలి అంటే బుద్ధి అని కానీ తెలివితేటలు అని కానీ అవి అన్నీ కూడా బేబీకి పుట్టుకతోనే వస్తాయి. మనం చూడండి, ఒక చిన్న బేబీని ఒక నెల రోజులు అయిన తర్వాత బేబీ ఇలాగా ఇంట్లో గోడలు ఫోటోలు ఎవరైనా వచ్చినా ఫోటో లైటింగు ఫ్యాన్లు ఇలా కళ్ళు ఇలా ఇప్పార్చుకొని చూస్తుంటారు. అంత చిన్న బేబీకి చూడండి, అంటే ఉంటుంది అది.
అందుకని ఇది 8 నెలల వరకు ఉంటుంది. తర్వాత 7 సంవత్సరాల వరకు ఈ కెపాసిటీ ఉంటుంది. అందుకని 8 నెలల లోపల ఈ ఎక్సర్సైజులన్నీ మనం బేబీకి ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు ఆరోగ్యము ఈ 9 నెలలు ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తాం. ఈ పుట్టిన తర్వాత ఈ 8 నెలల వరకు చేసిన ఎక్సర్సైజులు దాని బ్రెయిన్ కెపాసిటీని మనం కాపాడుతాము. ఈ 8 నెలలు ఈ ఎక్సర్సైజులు చేయిస్తే వాళ్ళు 4వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చి స్కూల్కి వెళ్ళకముందే ఇంట్లో టకమని ఎన్నో విషయాలు మనకి చెప్పేస్తూ ఉంటారు. బేగా గుర్తుపడుతూ ఉంటారు విషయాలన్నిటిని చూడగానే, ఫోటోలు కానివ్వండి, ఎవరివైనా పిక్స్ కానివ్వండి, ఏమైనా వాళ్ళు చూసి ఐడెంటిఫై చాలా వేగరంగా చేసేస్తూ ఉంటారనమాట పిల్లలు. వాళ్ళ మైండ్ డెవలప్ని మనం గ్రోత్ని ఆపకుండా కాపాడడానికే ఈ ఎక్సర్సైజులు. చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకండి పుట్టిన పిల్లలకే ఇవన్నీ అని చెప్పేసి. ఇప్పుడే ఉంది అసలైంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయిస్తామో 4 సంవత్సరాల తర్వాత ఆ తల్లి చాలా సుఖపడుతుంది. పిల్లల్ని పట్టుకొని ప్రైవేట్లకు వెళ్ళడానికి వీటికి నోరాల్సిన పని ఉండదు. పిల్లల్లో సహజమైన వాళ్ళ యొక్క శక్తిని మనం ఇక్కడ కాపాడుతున్నాం కనుక అప్పుడు అది అలాగే ఉంటుందన్నమాట, బయటికి రావడం కాదు. అదొక ఎక్సర్సైజ్. తర్వాత మనకి రాళ్ళు తీసుకొని ఒక 5-6 రకాల రాళ్ళు చిన్నప్పటి నుంచి నెల రోజుల వరకు పిల్లల చేతిలో ఆ రాళ్ళు పెట్టి, కొవ్వురాయి, పాలరాయి ఉంటుంది, కంకర్రాయి ఉంటుంది, మట్టి రాయి ఉంటుంది, ఇలా 4-5 రకాల రాళ్ళు మనకు పేర్లు తెలుసు. ఎర్రరాయి ఉంటుంది, ఒక అలా 4 రకాల రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు మన ఇంట్లో బయట దొరుకుతాయి. నేను అవి ఎంచుకోవడం కూడా కష్టమని ఈ కిట్ మొత్తము నేను చేసి పంపిస్తుంటాను అనమాట. ఒక 4-5 రకాల రాళ్ళు ఒక్కొక్క రాయి బేబీ చేతిలో పెట్టి, నాన్న ఇది చూడు పాలరాయి ఎలా ఉందో చూడు అని చెప్పేసి ఆ రాయిని, అలాగే మట్టి రాయి, కంకర్రాయి చూడు నాన్న దీంతో ఇల్లులు కడతారని కంకర్రాయిని ఆ ఫీల్ చేయించేది, మనస్సే కదా ఫీల్ అవుతుంది ఎప్పుడును, ఆ ఫీల్ చేయించడం ఒకటి. అలాగే రకరకాల క్లాతులు మన ఇంట్లో పిల్లలవే ఉంటాయి, ఊలు, సిల్కు, కాటను, మరి పట్టు, ఇలాగ ఒక 5-6 రకాల కాటన్. మన ఇంట్లో మిషన్ కుట్టు ఉన్న వాళ్ళు చక్కగా ఇంతింత ముక్కలు నేను అవి కూడా చేయించి బాక్స్లో పెడుతున్నానండి, సెట్ మొత్తం అన్నమాట. ఒక పిన్ను గుచ్చేసి ఒక 5-6 రకాలు ఆ క్లాతులు పెట్టి బేబీతోటి ఆ క్లాత్ని ఆ బేబీ చేతిలో అది పెడితే ఆ బేబీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఇలాగా ఒక్కొక్క దాన్ని విడివిడిగా చేసి చూపించడం అనమాట. అవి నేను ఇక్కడికైతే తేలేదు ఆ కిట్టు, నేను ఇండియాలో అయితే చూపిస్తుంటాను. అదొకటి. తర్వాత మనకి ఎంవీ పేపర్ ఉంటుంది కదండి, పెయింట్లు వేసిన వాళ్ళు కొడతారు, రఫ్ ఉంటుంది ఒక సైడు, రఫ్ అండ్ బ్యాక్ సైడ్ స్మూత్గా ఉంటుంది. మామూలు వైట్ పేపర్ ఏదైనా రఫ్ అండ్ స్మూత్ అని ఆ ఎంవీ పేపర్ని చిన్న ముక్క కట్ చేసి ఉంచుకొని మన దగ్గర ఆ బేబీకి ఇలాగ దాంతో దాన్ని స్పర్శ, దీనివల్ల ఏమవుతుందంటే స్పర్శ, పంచభూతాల్లో మనకి మన బాడీలో పంచభూతాలు ఉంటాయి కదా, ఈ 5 భూతాల్లో స్పర్శ అనేది ఒకటి అనమాట, స్పర్శ జ్ఞానము. అది బేబీకి అది చూపించడము. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయండి, నేను చూపిస్తాను. చాలామందికి తెలుసు, అమెరికాలో ఇప్పుడు అంతా నెట్లో మంచిగా పెడుతున్నారు బాగానే. ఫ్లాష్ కార్డ్స్ ఇలా మనకి ఇవి ఉంటాయి, ఇలాగా ఇలా మొత్తము ఫ్లాష్ కార్డ్స్ మనకి వీళ్ళు కూడా పెడుతున్నారు, అమెజాన్లో కూడా అమ్ముతున్నారు అన్ని రకాలు. కాకపోతే మనము వేరేగా వాళ్ళు అన్నీ ఈ పేర్లే ఇస్తారు, పళ్ళు పేర్లు, పువ్వుల పేర్లు, యానిమల్స్ పేర్లు అన్నీ ఇస్తారు, వస్తువుల పేర్లు. నేనేమొచ్చి స్పిరిచువల్ వర్డ్స్ తీసి ఒక 100 వర్డ్స్, ఫ్యూచరు, నాలెడ్జ్, తర్వాత కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి, ఇలాగ మన థెరుడై, టెలిపతి ఇలాంటి పదాలన్నీ స్పిరిచువల్ వర్డ్స్ అన్నీ తీసి ఒక స్పెషల్గా మనం క్లాసులు ఇవి చేయించి నేనే మొత్తము ఆర్డర్ ఇప్పించి చేయిస్తానమాట. ఈ కార్డులు చేయిస్తాం. కావాలంటే మన దగ్గర ఈ కార్డులు నేను చేయించిన ఈ 170 ఎన్నో వచ్చాయి, ఆ కార్డ్స్ కావాలంటే ఎవరికైనా నేను పంపించగలను, మెయిల్లో పెడతాను. మీరు ఒక దళసరి పేపర్ అనమాట, ఇది వైట్ పేపర్ కాకుండా మన కొంచెం థిక్ పేపర్ మీద పిల్లలు చూడండి డ్రాయింగ్ వేస్తారు కదా, ఆ డ్రాయింగ్ షీట్ మీద అవి తీస్తానమాట ప్రింట్, లేదంటే పెయింట్ తోటి మనం వేసుకోవచ్చు. చాలా కార్డులు అమెజాన్లో దొరుకుతున్నాయి, ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోండి. లేదు అని నన్ను పంపించమంటే ఇండియాలో మొత్తం సెట్ 200-250 కార్డ్స్ వస్తాయి.
ఒక 100 కార్డ్స్ ఇవి వస్తాయి, నెంబర్స్ అనమాట. చెప్తాను వీటి గురించి. ఇవి ఒక 100 350 కార్డులు దగ్గర దగ్గర ఉంటాయి. అది సెట్ మొత్తం అనమాట. 2500 సెట్. మిగతా సామాన్లన్నీ ఇంకొక 1000 రూపాయలు. అది కాక క్రాలింగ్ షీటు పిల్లలకి మన యోగా మ్యాట్ ఉంటుంది కదండి, అలా ఉంటుంది. ఆ క్రాలింగ్ షీట్ వేసి పిల్లలకి పడుకోబెట్టి క్రాలింగ్ షీట్ మీద చెయ్యిలు ఇలా పెడితే, చెప్పాను కదా 15 రోజుల నుంచి బేబీని బోర్లా పడుకోబెట్టి క్రాలింగ్ చేయించాలి. ఆ బేబీని బోర్లా పడుకోబెట్టి మన 2 చేతులు ఇలా, మన చెయ్యి ఇలా పెడితే దాని 2 పాదాలకి చక్కగా 15 రోజుల నుంచే బేబీ ప్రాకడం మొదలు పెడుతుంది అనమాట. ఒక వీడియో ఉంది, నేను గ్రూప్లో పెడతాను, అది మీరు ఇంట్లో చూడండి. పిల్లల ఎక్సర్సైజులన్నీ ఏ విధంగా చదివిస్తాము అనేది అనమాట. క్రాలింగ్ షీట్ ఒకటి మనం తీసుకోవాలి, నెక్క కాలర్ ఒకటి కొనుక్కోండి పిల్లలకి. అవి నేనైనా సరే ఆర్డర్ పెట్టడమే. అండ్ ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ మనకు అమెజాన్లో దొరుకుతాయి. ఈ వేరేగా ఒక 80 కార్డులు మాత్రము, అది లింక్ నేను పెడతాను, మీరు తీసుకోండి దాన్ని. ఇలాగే ఉంటాయి కార్డ్స్ అన్నీ. రోజుకి ఒక 10 కార్డులు తీసుకొని ఉదయము సాయంత్రం 2 టైమ్స్ 10 కార్డులు, ఇలాగ ఒక కార్డు వెనకాతల కార్డు ఇలా పట్టుకొని, నేను ఒకటే కార్డు ఉంది నా దగ్గర, నేను అక్కడి నుంచి వచ్చినట్టు తేలేదు, ఇలా పట్టుకొని ఇలా తీసి చదివిస్తామంట. ఇలా ఉంటుంది కదా, ఇలా తీసి ఇలా వెనకాతలు ఉంటుంది కదా ఫ్యూచర్. మళ్ళీ అలాగే వెనకాతల నుంచి ఒక్కొక్క కార్డు తీసి ముందుకు ఇలా పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇలా పెట్టుకుంటాము. ఫ్యూచర్, ఎలిఫెంట్, ఫ్లవర్, ఇలా ఒక్కొక్క కార్డు తీసి మనకి కనిపించడానికి ఇక్కడ మనం రాసుకుంటాం, పేరు ఇక్కడ రాసుకుంటాం, ఫ్యూచర్ అని కార్డు వెనకాతలు రాసుకుంటాం, మనకు కనిపిస్తుంటుంది అనమాట. అప్పుడు ఇలా తీసి ఇలా పెట్టేస్తుంటాం ఫ్యూచర్ అని చెప్పి స్పీడ్గా. ఫ్లాష్ కార్డ్స్ అంటే కెమెరా మనం ఫ్లాష్ చేసినప్పుడు ఎంతలా వస్తుంది, ఒక్క సెకండ్ అంతే. ఇక్కడ కూడా అంతే, అలాగ కార్డు పట్టుకొని చదివించి ఉండిపోకూడదు, జస్ట్ తీసేయడమే టక్కమని. 10 కార్డులు చదివించడానికి జస్ట్ 1 నిమిషం కూడా పడదు, 10 సెకండ్లు పడుతుంది. ఈ ఫ్లాష్ కార్డ్ చదివించడం అనేది దీనివలన బేబీ మెమరీని మనం చక్కగా కాపాడిన వాళ్ళు అవుతాం. వీటి నుంచే మెయిన్ అనమాట. వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పటికీ ఇంకా పదాలు అంటే పిక్చర్ ఉండదు, ఇక్కడ ఫోటోలు ఉన్నవి తర్వాత వస్తాయి. సంవత్సరం వరకు 6 నెలల వరకు పిల్లలకి గాఢమైన రంగులు చూపించకూడదు. వాళ్ళ నరాలు, కంటి నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. డార్క్ బ్లాక్లు, డార్క్ బ్లూ కలర్లు ఇవన్నీ చూపించినప్పుడు అవి కొంత ఐస్కి ప్రాబ్లం అని డార్క్ కలర్స్ లైట్ కలర్స్ చూపించాలి. అందుకని ఇది ఒక్క కలర్తో 6 నెలలు. ఈ కార్డ్స్ని రోజుకి 10 కార్డులు, వారమంతా 10 కార్డులు చదివించి వారం అయ్యాక ఈ 10 కార్డులు పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఇంకొక 10 కార్డ్స్ తీస్తాం. అలాగే కార్డ్స్ అనమాట. ఇవేంటంటే ఇవి 1 నుంచి 100 వరకు డాట్ కార్డ్స్ అంటాము. ఇంకా కొన్ని కార్డుల మీద ఫస్ట్ ఒకటే ఉంటుంది, ఒక డాటే ఉంటుంది కార్డు మొత్తంకి. తర్వాత 2 డాట్లు ఉంటాయి, తర్వాత 3 ఉంటాయి, 4 ఉంటాయి, అలా 100 వరకు ఉంటాయి. ఇవి అలాగే రోజుకో 10 కార్డులు తీసుకొని మనం వెనకాతలు రాసుకుంటాం. ఇలాగా వెనక్కి కూడా తిప్పి వాళ్ళకి నెంబర్స్ కూడా చూపిస్తామన్నమాట. ఇటు 1 డాట్ అని చెప్పి మళ్ళీ 1 చూపిస్తామన్నమాట. ఇది 47 డాట్స్ ఉన్నాయి. ఇవి 47 డాట్స్ ఇవి కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్నాయి మేడం. స్నిగ్ధాకి ఏదో క్వశ్చన్ ఉందంట, సో అడగమ్మా. మేడం, యూజువల్ గా పిల్లలకి పుట్టిన కొన్ని రోజుల్లో అంతా బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తుంది అని అంటారు కదా. సో అది రెడ్ కలర్, ఇప్పుడు మీరు చూపించిన కార్డ్ రెడ్ కలర్ కదా, సో అది వాళ్ళు ఎలా చూస్తారు? రెడ్ కలర్ వాళ్ళు తీసుకుంటారమ్మా. రెడ్ కలర్ కనిపిస్తుంది, అందుకే అంటే కలర్స్ కనిపిస్తాయి. ఎక్కువ గాఢమైన రంగులు చూపించకూడదు, బ్లాక్ కూడా మేము చూపించము, ఓన్లీ రెడ్ మాత్రమే చూపించడం జరుగుతుంది. ఐ మీన్ డార్క్ కలర్స్ అయితే కనిపించకూడదు. రీజన్ అయితే అది మెయిన్, వాళ్ళ కంటి నరాలు దెబ్బతింటాయని రెడ్ కలరే వేస్తారు. ఇది SSY వాళ్ళు మొత్తం వాళ్ళ కోర్సు లాగా ప్రెగ్నెన్సీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కోర్సు నేర్పిస్తారు వాళ్ళు. జీకే గారు, మహేశ్వరి గారు, సంతు మేడం వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకొని వచ్చారు ఆ కోర్సుని. వచ్చిన తర్వాత ఆ కోర్సుని యాజ్ ఇట్ ఈజ్గా మనము అన్నీ తీసుకొని మన పత్రిసారి ఇచ్చినవి కూడా కొన్ని కలిపి మనం ఫాలో చేస్తున్నాం అన్నమాట. నీలము మళ్ళీ ఇంకా అలా రకరకాల రంగులు చూపించగానే రెడ్ మాత్రం వాడతాము, ఒకే కలర్ని. అది ఓకేనండి. సో ఇలాగా 1 నుంచి 100 వరకు ఉంటాయి.
10 కార్డులు మాత్రమే తీసుకొని చదివించి మళ్ళీ వారం అయ్యాక ఈ 10 కార్డులు పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా వేరే 10 కార్డులు తీసుకుంటాం. ఇలాగా రిపీట్ అవుతాయి. పిల్లలు 4 ఇయర్స్ వరకు స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఇవి మనం రిపీట్ చేస్తూ చదివిస్తామన్నమాట. ఇది సో 6 నెలల వరకు బేబీని మనం చేయాల్సిన పనులన్నీ బోర్లా పడుకోబెట్టడము, క్రాలింగ్ చేయించడము. తర్వాత సూపర్ కిడ్ బుక్లో కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. బేబీ కాళ్ళు చేతులు పట్టుకొని ఇలాగా ఉయ్యాల్లాగా ఊపడము, ఇలా కాళ్ళు చేతులు పట్టుకొని ఉయ్యాల ఊపుతూ 1 మంత్ నుంచే చేస్తాం. అది చాలా మంది పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఈ ఎక్సర్సైజులు అన్నిటికీ వాళ్ళు గోల పెట్టేస్తారు. ఎందుకు ఇవన్నీ అవసరమా, మా కాలంలో ఇవి ఏవీ లేవంటారు. అందుకని ఒక ప్రెగ్నెన్సీ అయిన లేడీ తల్లిని అత్తని కూడా రెడీ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు మనం చేసినవన్నీ చెయ్యనివ్వరు లేకపోతే. సో అందుకని వాళ్ళని ధ్యానం చెప్తూ ఈ పుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్ని కొంత వాళ్ళకి తెలియజేయాలి. మేము సూపర్ కిడ్ బుక్ వాళ్ళ దగ్గర పట్టుకొని ఆ బుక్లో ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అనేది ఒక 5గురు ఎంత ఎక్స్పీరియన్స్ ఇచ్చాము అందులోని. అవి వినిపించి తర్వాత ఈ ఎక్సర్సైజ్ వినిపించినప్పుడు అప్పుడు వాళ్ళు మీకు యాక్సెప్టెన్స్ చేస్తారు. లేకపోతే డెలివరీ అయిన తర్వాత వాళ్ళే ఉంటారు సాధారణంగా, ఎక్కువ మంది దగ్గర అత్త ఉంటారు, అమ్మ ఉంటారు. వాళ్ళకి కూడా దీన్ని టచ్ చేయనివ్వండి. సో ఇలాగ ఈ ఎక్సర్సైజులన్నీ చేయించడం వల్ల వాళ్ళ మైండ్ యొక్క కెపాసిటీని మనం కాపాడుతాము. అయితే ఈ చాలామంది ఇవి కొనమంటే ఎందుకు ఇంత పిల్లలకి 3,000 రూపాయలు అవసరమా, 4,000 రూపాయలు అవసరమా, 5,000 రూపాయలు అవసరమా అని చాలామంది తీసుకోరు. ఒకటండి, మనం పిల్లలు ఎల్కేజీకి వెళ్ళినప్పటికే, బేబీ క్లాస్కి వెళ్ళినప్పటికే 40,000, 50,000 కూడా, ఇంకా 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బోల్డ్ డబ్బులు వేసి కడుతున్నాం. ఇదంతా ఈ మైండ్ కెపాసిటీని మనం ఎప్పుడైతే కాపాడుతామో పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది. అందుకని చాలామందికి ఇది ఇది ఈ విషయం కూడా చెప్తేనే కానీ తీసుకోవట్లేదు మేడం. చాలామంది ఎవరు దాన్ని పాటించట్లేదు. ఏవో చిన్న పాటిస్తున్నారు తప్ప ఈ ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ వస్తాడు పక్కన పెట్టేస్తున్నారు అనమాట. సో దయచేసి మీరు పిల్లలకి ఎవరైనా మీరు గిఫ్ట్లు ఇచ్చినట్టయితే ఉంగరాలు కొనిస్తూ ఉంటారు 5,000, 10,000, అలాంటివన్నీ మానేసేయండి. ఈ కార్డు సెట్ కొనివ్వండి, మంచిగా పుస్తకాలు ఇవ్వండి. అలా పిల్లలకి వచ్చే ఐటమ్స్ని ఇచ్చి ఆ మదర్ని మోటివేషన్ చేస్తే ఆ పిల్లలు అద్భుతంగా ఉంటారనమాట. సో ఇలాగ ఈ పిల్లలకి ఎక్సర్సైజ్ చేయించడం, మెయిన్ ఎక్సర్సైజ్ ఇంకోటి ఏంటంటే సంగీతం వినిపించడం. కొన్ని ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ సంగీతం మాత్రమే, ఫ్లూటు, వీణ, వైలిన్ సంగీతాలు నేను గ్రూప్లో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ సంగీతాన్ని పిల్లలు డే టైం పగలు పడుకునేటప్పుడు వారం రోజులు ఒక రాగం పైన, అదే నేను ఒకే రాగాన్ని తీసి పెట్టాను. ఒక శ్రీరాగము, లేకపోతే ఒక మాయామాళవ గౌళ రాగం, ఒకే రాగం పాట. శంకరాభరణ రాగంతో సాంగ్స్ అని కొట్టండి, వీణ ప్లస్ శంకరాభరణ రాగం అని కొట్టండి మీరు యూట్యూబ్లో. వరుస పెట్టి శంకరాభరణ రాగంలో బోల్డ్ పాటలు వచ్చేస్తాయి వీణతోటి. అవి చక్కగా మీరు డౌన్లోడ్ చేసి ఉంచుకొని వారం రోజులు ఆ ఒకే పాట పెట్టండి. శంకరాభరణ రాగంలో ఒక 5-6 పాటలు, అరగంట వచ్చేస్తుంది టైము. 5-6 పాటలు మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని, ఎందుకు వాళ్ళే ఒకే దీనిలోనే శంకరాభరణ రాగం పాటలన్నీ పెట్టేస్తున్నారు వాళ్ళే. ఆ పాటలు వారం రోజులు అదే వినిపించండి. ఉదయం ఒకసారి, సాయంత్రం బేబీ పడుకున్నప్పుడు పెట్టియండి, వాళ్ళు చక్కగా వింటారు వాళ్ళు. అలాగే ఫ్లాష్ కార్డ్స్ నెలలో బేబీ చదివించినప్పుడు బేబీ ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయినా పర్లేదు, మీరు చదివించేయండి, ఏం ఆపక్కర్లేదు. వాళ్ళు పడుకున్నా వాళ్ళు వర్డ్స్ వినేస్తారు, పదాలు వినేస్తారు చక్కగాన. మా మనవరాలు అయితే 3వ సంవత్సరం వచ్చినప్పుడు మా కోడలు వాళ్ళు పడుకుంది కదా, చూద్దాము మన్నాడు చెప్తుందో లేదో అని ఫోన్ పాస్వర్డ్ పడుకునేటప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నారు, ఇద్దరు కొడుకు కోళ్ళు మాట్లాడుకుంటాడికి. తెల్లారులు వేసాక ఆ పాస్వర్డ్ నాకు పాస్వర్డ్ తెలుసు అనుకొని తెల్లారులు వేసా పాస్వర్డ్ చెప్పేసింది. నిద్రలోని వాళ్ళు వింటారు. మెలకుగా ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, పిల్లలు ఆడుకున్నట్లే ఉంటారు. 5-6 పిల్లలు ఆడుతూ ఉంటారు. మనం పెద్దవాళ్ళం ఇద్దరు మాట్లాడుతుంటాం కదా, ఆ మాటలకు మధ్యలో వాళ్ళు వచ్చి సమాధానం చెప్పేసి వెళ్తారు. చాలామంది గమనించండి, ఇది అందరికీ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఆడుతున్నా కూడా వాళ్ళ చెవి మన మాటలు చెవిలో పడుతూ ఉంటాయి కదా, ఆ పడుతున్నప్పుడు వాటికి వచ్చి ఆన్సర్లు ఇస్తారు వాళ్ళు. అంత అవేర్నెస్తో ఏమీ లేకుండా ఉండరు పిల్లలకి. మనం అనుకుంటాం కానీ చాలా అవేర్నెస్ ఉంటుంది పిల్లలకి. సో అందుకని ఆ మెమరీ పవర్ని
అంత అద్భుతంగా మనం కాపాడడానికి ఈ ఫ్లాష్ కార్డ్స్ చేయించడం, సంగీతం వినిపించడం వాళ్ళ పొట్టలో ఉన్నప్పుడు మనం వినిపిస్తాము. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ అందకపోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు అందకపోయినా బేబీ పుట్టిన తర్వాత అయినా ఇవన్నీ చేయిస్తే చాలా మటుకు ఒక 50% ప్రయోజనాలు ఉంటాయి బేబీకి ఇది వినిపించినప్పుడు. సంగీతం 2 పూటలా వినిపించినప్పుడు ఆ బేబీ ఆ రాగాన్ని చూడండి, మనమైనా ఒక సాంగ్ని వారం రోజులు విన్నామంటే సాంగ్ మనకు వచ్చేస్తుంది. ఆ రాగాన్ని గుర్తుపడుతుంది అన్నమాట. ఒకే రాగం వినిపించడం వల్ల బేబీ రాగాన్ని బాగా గుర్తుపడుతుంది. గుర్తుపట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనకి చక్కగా పాడి వినిపిస్తారు. నేను ఫ్లూట్ చేస్తుంటే మా మనవరాలు నా పక్క నుండి పాడేస్తుంటే మాకు ఫ్లూట్ గురువు గారు అని, చూడండి పిల్ల ఎంత శృతిలో పాడుతుందో అని అనేవారు. నాకు ఫ్లూట్ సారు ఇక్కడ మనవరాల దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్లో నుంచే నాకు క్లాస్ అవుతుంది. పక్కన ఉంటుంది, పిల్లలు ఉంటారు కదా, పక్క నుండి నేను ఏదైతే పాడుతున్నానో అది పాడేసేది రాగాన్ని. బట్ మా సార్ అనేవారు, పిల్ల ఎంత శృతిలో పాడుతుందో చూడమ్మా అనేవారు. పిల్లలు అంత బాగా గుర్తుపడతారండి. అలాగే మా మనవరాలు ఇప్పుడు ఇద్దరు చెప్పాను కదా, నలుగురు మనవలు. పెద్ద మనవరాలు ఇద్దరు సాహిత్యం పాట పాడుతూ ఉంటే తను పాటని కీబోర్డు ప్లస్ వైలిన్లోని పాట ప్లే చేసేస్తుంటుంది. వీణ 6 సంవత్సరాల నుంచి మేము వీణ ముందు కూర్చోబెట్టాం. చేతులు పాపం కొంచెం ఎక్కువ చేస్తే చేతుల్లో పెట్టి, కానీ వీణ మీద ఒకసారి వాళ్ళ అమ్మ అలా దగ్గరుండి పాట పాడుతూ ఉంటుంటే, శ్రీగణనాథ సింధూర వర్ణ పాడుతుంటే ఆ స్వరం అలాగా సాహిత్యం ప్లే చేసేది. స్వరం చెప్తేనే కానీ చాలు. నేను ఒక పాట ఫ్లూట్ మీద నేర్చుకోవాలంటే ఇంచుమించు 100 సార్లు పైన ఒక పాట చేస్తే అప్పుడు నాకు అది ఉంటుంది. సాహిత్యం రావాలంటే 200-300 సార్లు ఆ పాటను నేను చేస్తేనే సాహిత్యం పాట వినిపిస్తుంది. లేకపోతే స్వరం వినబడుతుంది. ఫ్లూట్ బాగుంటుంది, వినబడుతుంది. ఆ పాట ఏంటి అనేది వినబడాలి అంటే నేను ఒక 200-300 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే పాట వస్తుంది. అలాంటిది అది ఒక్కసారి స్వరం వింటది సరే, ఇంకా అక్కడి నుంచి పాట ప్లే చేసుకెళ్ళిపోతుంటుంది పిల్లలు. అంత బేగా వాళ్ళు ఆ గుర్తింపు అనేది ఇక్కడి నుంచే ఇవ్వాలి, కడుపుతో ఉన్నప్పుడు +1, 2 డెలివరీ అయిన తర్వాత. అలాగే మా రెండో మనవరాలు బాగా ఫ్లూటు నా దగ్గరే కోడలు రెండోసారి డెలివరీకి 9 నెలలు నా దగ్గరే ఉండిపోయింది. 5వ నెలలో వచ్చారు. 5వ నెల నుంచి 9వ నెల వరకు ఉంది. సంగీతం బాగా ఇద్దరమే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము. పుట్టిన తర్వాత ఒక నెల అయింది, ఎవరైనా ఎత్తుకుంటాం కదా, ఎత్తుకోవడానికి పిలుస్తూ ఉంటుంటే ఏడ్చేసేది, ఊరికి ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు. ఇదేంటి ఎంతలా ఏడుస్తుందని మనం లో అని పాట పాడుతూ అందుకుంటాం, వాళ్ళని ఊరుకోబెడుతుంటాం కదా. అలాగా చేసినప్పుడు పాట పాడేటప్పటికి ఏడుపు టక్మని ఆపేసి నవ్వుకొని వాళ్ళ చేతుల్లోకి వచ్చేది. అది గమనించాము. ఇంక ఎవరు పిలుస్తున్నా పాట పాడితే, ఏదైనా సరిగమలో ఏదో ఒక పాట పాడితేనే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేది నవ్వుకొని. వచ్చిన వాళ్ళు అనేవారు, ఏంటి మీ మనవరాలు ఎవరి దగ్గరికి సంగీతం పాడకపోతేనే కానీ మీ మనవరాలు రాదా ఏంటి అని అనేవారు అనమాట. సంగీతం వినిపిస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదనమాట. అలా ఉండేది. ఉన్న పిల్ల 10వ నెల 11వ నెల వచ్చేసరికి సంగీతం పాడుతుంటే ఏడుస్తుంది. ఇదేంటి, పుట్టినప్పుడేమో నెలలోని సంగీతం పాడితేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, ఇప్పుడు పాడుతుంటే ఏడుస్తుంది ఏంటి అబ్బా అని మా కోడలు నేను రీసెర్చ్ చేస్తే, మేము తప్పు పాడితే ఏడుస్తుంది అది. మమ్మల్ని మనం పాడుతూ పాటలని తప్పు పాడేస్తూ ఉంటాం. నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చాలా అపస్వరాలు వస్తాయి. తప్పు పాడుతుంటే ఆడడం మొదలుపెట్టింది. ఇద్దరమే గుర్తించామన్నమాట. ఓహో అమ్మ మనం తప్పు పాడుతున్నాం కదా, ఇప్పుడు ఇద్దరం కలిపే ప్రాక్టీస్ చేసేవాళ్ళు మా కోడలు నేను. మనం తప్పు పాడుతున్నాం కదా అందుకని ఏడుస్తుంది ఇదని చెప్పేసి. అంటే అది ఎవరు, గద్జన్మలోనే సంగీత కళాకారిని. ఈవెన్ కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆ నాలెడ్జ్ అంతా ఇస్తూ ఉన్నాం కదా, ఉండడం వలని తను చక్కగా తప్పు పాడుతుంటే తెలియజెప్పడం మొదలుపెట్టింది అనమాట. ఇప్పుడు పిల్లలు ఇద్దరునండి, ఇంక ఎంత బాగా నోరులా చిన్ని నోరేసుకొని 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అంటే చాలామంది పిల్లలు పెడుతూ ఉంటారు. నేను అందరి పిల్లల్ని మనం ఎప్పుడూ మెచ్చుకోవాలండి. భూమి మీద ఒక మార్పు అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది పిల్లలందరిలోని. ఆ తెలివితేటలు ఇవన్నీ బాగా చాలామంది చేసుకొస్తున్నారు ఉన్నది. సో ఈ పేరెంటింగ్ చేసిన పిల్లల్లో హెల్త్ తోటి కూడా ఉంటారనమాట. ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఆ పిల్లల్లోని. ఆరోగ్యంతో మనం వాళ్ళని, అది కాకుండా తర్వాత కూడా మంచి ధైర్యవంతులుగా వాళ్ళు ధ్యానము అనేది చాలామంది మా పిల్లలు ధ్యానం చేయట్లేదండి నిన్న అడిగారు ఒక మేడము. కూర్చోరు పిల్లలు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు చేయలేదు కదా మనం, ఇక్కడ అలవాటు అవ్వరు.
కడుపుతో ఉన్నప్పటి నుంచి ఒక బీజం పడిపోతుంది. అలా చిన్నప్పటి నుంచి మన దగ్గర ఈ సంగీతము ఇవన్నీ ధ్యానంతోనే మనం ఇంట్లో చేస్తూ ఉంటాము. పెద్దయ్యాక వాళ్ళకి ఆ ధ్యానం కంటిన్యూటీ వెళ్ళిపోద్ది. ధ్యాన స్థితిలోనే వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఇవి ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో తల్లి టైంలో లేకపోవచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో లేకపోవచ్చు, పిల్లల టైంలో లేకపోవచ్చు, మీ పుట్టిన పిల్లలప్పుడు. నెక్స్ట్ ఫర్దర్ పిల్లలు 7 to up to years పిల్లలకు కూడా మనం ధ్యానం నేర్పించినట్లయితే చాలా విషయాల్లో పిల్లలు ఆ కోపము, ఆ స్పీడు ఇవన్నీ కొంత తగ్గి బుద్ధి అనేది, వివేకము అనేది పెరుగుతూ ఉంటుంది ధ్యానంతో. ఎందుకంటే మనకు సైంటిఫిక్‌గా కూడా చాలా విషయాలు మనకి యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి చూడండి. మైండు ఆ రసాయనాలు అనేవి ధ్యానం చేసినప్పుడు అద్భుతంగా రసాయనాలు ఊరుతాయి. వాటితో వాళ్ళ యొక్క గ్రోత్ కూడా పిల్లల్లో కోపము ఇలాంటివన్నీ తగ్గి శాంతము అనేది ఏర్పడుతుంటది. తర్వాత యూట్యూబ్‌లో LULLY లుల్లబై అనేసి ఒక చిన్న పిల్లల మ్యూజిక్ వస్తది. చాలా స్మూత్‌గా ఉంటది ఆ మ్యూజిక్. పడుకోలేని పిల్లలు ఉంటారు కదా! రాత్రి పడుకోలేని పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ మ్యూజిక్‌ని పెట్టండి. రాత్రులు పిల్లలకి ఎప్పుడు కూడా అదే నిన్న ఇక్కడే ఒక అమ్మాయితో మాట్లాడితే వాళ్ళ బేబీ 4 నెలలు వారానికి 2 సార్లు వాళ్ళు ఒళ్ళు తడిగుడ్డ పెట్టి తుడుస్తున్నారట అంతే. ఇక్కడ డాక్టర్లు అలాగే చెప్తారు అమెరికాలో. నాకు మతిపోయింది. నేనెప్పుడు వినలే. మా కోడలు అలా చేయించలేదండి. చక్కగా మేము 1 మంత్ నుంచి 2 పూటలు స్నానం చేయించేసేవాళ్ళం ఇక్కడున్న. ఆ అమ్మాయి వారానికి 2 సార్లు స్నానం చేయిస్తున్నారు బేబీకి 4 నెల. ఓన్లీ స్పాంజ్ బట్టతో తుడిచారంట. ఇప్పుడు వారానికి 2 సార్లు స్నానం. ఏవమ్మా ఎంత వాటర్‌లోని బేబీని ఉంచాలి కదా! ఎందుకు తల్లి అలాగ స్నానం చేయించడం కంటే ఇక్కడ అలాగే చెప్తారు మేడం డాక్టర్లు అన్నారు. మరి నాకు తెలీదు ఆ మేడం చెప్పారు. చాలా నాకు ఇది అనిపించిందనమాట. సో, ఇన్ని రకాలుగా బేబీని మనం ఈ పంచభూతాల యొక్క ఎనర్జీని బేబీకి ఇస్తూ బేబీని పెంచడము అనేది ఉందనమాట. ఆ మైండ్ డెవలప్ చేస్తూ సంగీతాన్ని వినిపించినప్పుడు వాళ్ళ సంగీతం మనం పిల్లలకు ఒక్కటే కాదు, మనము కూడా అక్కడ ఆ పాటలు పాడుతూ సరిగమలో చక్కగా యూట్యూబ్‌లో మంచిగా సరిగమ పదనిసలు ఉన్నది సంగీతం నేర్చుకోలేని వాళ్ళైనా పిల్లల కోసము సంగీతం తల్లి పాడుతూ ఉంటే ఆ పిల్లలకి ఎలాగ అమృతం పోసినట్టు వాళ్ళ చెవుల్లో మనం ఆ సరిగమ పదనిసలు యూట్యూబ్‌లో పెట్టుకొనైనా వింటూ తల్లి ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి మంచిగా వాళ్ళు సంగీతంతో మనకు లాభాలు చెప్పుకున్నాం కదా! ఆ లాభాలు కూడా వాళ్ళలో మనసు ప్రశాంతత అంటే సోల్ ప్రశాంతత మనస్సు అనే కన్నా. ఆత్మకి 3 ఇష్టం కదండీ! ధ్యానము, సంగీతము, నృత్యము. పిల్లలకన్నీ మనము ఈ యూట్యూబుల్లో అన్ని రకాలు ఈ డాన్సులే చూపిస్తాం తప్ప చిన్న పిల్లలప్పటి నుంచి కూడా భరతనాట్యము, ఆ కూచిపూడి, కథక్కు ఇలాంటివి పెట్టి చూపించాలి. అక్కడి నుంచే అలవాటు చేయాలి. మనం మామూలుగా ఈ ఫుడ్ పెడుతూనో తల్లులందరూ ఈ వీడియోలే పెడతారు తప్ప ఇటువంటి వీడియోలు పెట్టినప్పుడు పిల్లలు దానికే అలవాటు పడుతూ ఉంటారనమాట. సో, పిల్లల్ని ఈ విధంగా ఇన్ని ఎక్సర్సైజులు ఉన్నాయండి. అలాగే 6వ నెల దాటిన తర్వాత నుంచి వీటి నుంచి మనం పుస్తకాలు ఉంటాయి కదా! ఇవాళ రేపు మనకి మార్కెట్‌లో అన్ని రకాలు అమ్ముతున్నారు. అప్పుడు పిక్స్ ఫోటోస్‌తో ఉన్నవి పరిచయం చేస్తామన్నమాట మనం పిల్లలకి తర్వాత నుంచి. అలాగే మనకి పిల్లలకి చక్రాసు బుక్కు చక్రాస్ అనేది మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి కదా! ఆ 7 చక్రాస్‌ని బాడీలో చూపించడానికి ఈ బుక్స్ నేను తయారు చేసామండి మనము. ఎవరికైనా కావాలంటే మేబీ నా దగ్గర పీడిఎఫ్ ఉన్నట్లుంది. అది పంపిస్తాను. వైట్ పేపర్ మీద మీరు కలర్ జెరాక్స్ తీసుకొని ఆ పిల్లలకి చూపించొచ్చండి. ఇలాగా మూలాధార మనం చెప్తూ మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. మనం ఇప్పుడు చక్రాస్ గురించి తెలుసుకుందామని చెప్పేసి మూలాధార చక్రము, రెడ్ కలరు, వీలైతే పెటల్స్ ఉంటాయి 4 పెటల్స్ అని కూడా చెప్పచ్చు. ఓన్లీ ఒక వర్డ్ అయినా చాలు ఫస్ట్ కొన్ని రోజులు ఒక 2-3 నెలలు ఒక వర్డ్ తెలియజెప్పండి చాలు. మూలాధార చక్రము, అనాహత. మేడం పీడిఎఫ్ ఉంటే పెట్టండి మేడం. పెడతానండి తప్పకుండా. చక్కగా ఇది మన ఇంట్లో పేపర్ పై తీసుకొని పేపర్లు కలర్లో తీసుకుంటే వాళ్ళకి ఎందుకంటే మన చక్రాసులో కలర్స్ ఉంటాయి కదా అన్నిటికిని. ఆ కలర్స్ తర్వాత కలర్స్ చెప్పొచ్చు. ఫస్ట్ మాత్రం ఇలాగా బేబీ 6 నెలలు వచ్చిన తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుక్ తిరగేస్తూ 7 చక్రాసు ఉన్నాయి. అలాగే 7 బాడీస్ని కూడా మనం చూపించడం జరిగింది. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, మెంటల్ బాడీ,
అలాగ మొత్తము బాడీస్ని కూడా 7 ఎస్ట్రల్ బాడీస్ కూడా చూపించాం ఇందులోనే. 14 ఉన్నాయి. 7 చక్రాసు 7 బాడీసు ఈ బుక్లో ఉన్నాయండి. దీన్ని కూడా రోజుకి 2 టైమ్స్ బేబీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ బుక్ని చదివిస్తే మనము స్పిరిచువల్ విజిడము వాళ్ళకి ఆల్రెడీ ఇదంతా వాళ్ళకి తెలుసు. తెలిసిన దాన్ని మనము మెమరీ నుంచి వెళ్ళిపోకుండా వాళ్ళకి గుర్తుగా ఉంటూ చూపించడానికి వాళ్ళ బాడీలో ఉన్న ఆత్మ యొక్క శరీరాలు కదా ఇవన్నీ మనం చెప్పుకుంటాము. సోల్ యొక్క బాడీస్ ఇవన్నీ కూడా. మామూలుగా అయితే కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఉంటాయి. పిల్లల బాడీ పార్ట్స్ అన్నీ చూపిస్తారు. అవన్నీ ఫ్లాష్ కార్డ్స్ ఉంటున్నాయి, బుక్స్లో కూడా ఉంటున్నాయి, కార్డ్స్లోని ఉంటున్నాయి అవన్నీ కూడా. బట్ ఇలాగ మాత్రము మీకు ఎక్కడ మనకి మార్కెట్లో దొరకవు. అందుకని నేను ఇవి బుక్స్ నేను స్పెషల్గా చేయించానండి. బుక్లు చేయించి ఉంచాను. ఎవరైనా ఇప్పుడు నేను కిట్తో పాటుగా ఈ పుస్తకం కూడా పంపిస్తూ ఉంటాను అనమాట. ఇది 7 చక్రాస్ బుక్. ఇది చదివిస్తాము. దీనికి తోడు మనకి బయట దొరుకుతున్న పుస్తకాలని చదివిస్తామన్నమాట. సో ఇలా పిల్లలకి ఈ ఎక్సర్సైజులు చేయించడము, అలాగే స్లీపింగ్ సజెషన్ అనేది చెప్పాను కదండి. ఇవన్నీ చేసినప్పుడు పిల్లలకి స్లీపింగ్ సజెషన్ చెప్పే అవసరమే రాదు. సాధారణంగా స్లీపింగ్ సజెషన్ ఎప్పుడు వస్తుంది? ఈ 4 దశలు దాటిపోతే స్లీపింగ్ సజెషన్కి పిల్లలకి. నిన్న ఒకసారి అడిగారు, చాలామంది ఉంటుంటారు పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తుంటారు, ఏడుస్తుంటారు చాలా. అటువంటప్పుడు మరి భయం ఉంటాయి కదా, చెప్పాను కదా, సిజేరియన్లు జరిగినప్పుడు, ఫోర్సెప్స్ చేసినప్పుడు భయాలు పిల్లల్లో ఏర్పడతాయి. ఆ భయాలు పోవడానికి మనము స్లీపింగ్ సజెషన్ అనేది ఏదైనా చూడండి. ఇప్పుడు ఎక్కడైనా ఇంట్లో ఒక బల్లి చూస్తే విపరీతంగా భయపడిపోతారు పిల్లలు వెళ్ళడానికి, పురుగులు చూస్తే భయపడిపోతారు. అంటే తల్లిదండ్రులు పెంచిన విధానం కూడా ఉంటుంది. ప్రతి దానికి భయపెట్టేస్తూ ఉంటారు పిల్లల్ని. ఇక్కడ ఈరోజు చెప్తాను. వర్షం పడింది బాగా మాకు డాలస్లో. వర్షం పడితే ఎవరు బయటికి అడుగు పెట్టరు. కొంతమంది మరి పంపిస్తారేమో. మా మనవరాలు 10వ సంవత్సరం శుభ్రంగా రోడ్డు మీద వర్షంలో ఫుల్గా తడిసి, రోడ్డు మీద వర్షంలో నీళ్ళు టపా కొట్టుకొని ఆటలాడింది. గంట సేపు ఆడుకుంది వెళ్ళి. ఆ బాబు కూడా పక్కన నిలబడి తడిచాడే తప్ప ఎక్కువ వెళ్ళలేదు వాడు. పాప మాత్రం అలా వదిలేసాం మేము. వర్షం పడితే మేము చిన్న డ్రాయర్ వేసి పిల్లలు బయట వెంటనే పంపించేస్తాము ఆ వర్షంలోకి. వాళ్ళు తడవాలి. ఆ భయాలు అనేవి వాళ్ళు అప్పుడు తగ్గుతాయి. అలాగే చూడండి, మనకి పిల్లలు ఎంత ఎండైనా 12-13 సంవత్సరాల పిల్లలు క్రికెట్ కానీ ఆటలు కానీ ఎండలో ఆడేస్తుంటారు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు. మనకి ఎండ అనిపిస్తుంటుంది, వాళ్ళకి మాత్రము అస్సలు ఎండే అనిపించదు. మనం అంటాము, ఏంట్రా నీకు ఎండ ఎన్నెల్లా ఉందేంట్రా, అలా ఎండలో ఆడుతున్న రా లోపలికి అని పిలుస్తాం మనం. ఎందుకంటే వాళ్ళు సహజంగానే పెరుగుతుంటారు కనుక వాళ్ళకి ప్రకృతి కూడా వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఏమీ రావు. సహజంగా పెరగనివ్వండి వాళ్ళని. ఇది ప్రతి తల్లిదండ్రులు భయాలతోటి పెంచుతాం. అలాగే ఒక బేబీకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు దయచేసి, నాన్న నీకు ఒంట్లో బాగాలేదా, చక్కగా ఏమీ లేదు నాన్న, నా ఒళ్ళో పడుకోబెట్టి మన ఇద్దరం ధ్యానం చేద్దాం, చక్కగా తగ్గిపోతాయి అని చెప్తూ ముందు బేబీని తల్లి మఠం వేసుకొని ఒళ్ళో ఇలా పడుకుంటుంది కదా, చక్కగా పడుకోబెట్టేసుకొని 2 చేతులు బేబీ పొట్ట మీద ఇలా పెట్టి ధ్యానం చేస్తే, మదర్ ఒక 20 నిమిషాలు ½ అన్ అవర్ ధ్యానం చేస్తే బేబీ ఆ శక్తిని తీసుకొని మదరు అండ్ ఫాదర్ ఇద్దరూ చెయ్యొచ్చు. చక్కగా చేస్తే చాలా మటుకు అలాగే సెట్ అయిపోతాయి. ఇంట్లో ఉన్న రెమెడీస్ తోటే చెయ్యండి, తగ్గిపోతాయి. వాళ్ళకి వెంటనే గాబరా పడిపోయి భయపడిపోయి మెడిసిన్ వరకు డాక్టర్ వరకు వెళ్ళాల్సిన పనే ఉండదు. ఎందుకంటే సహజంగా వాళ్ళలోని ఆ శక్తి వాళ్ళకి తెలియజేయండి. మనలో ఎలాగైతే మనకు వచ్చిందోనో అలాగే తగ్గిపోతుంది, ఏమీ పర్వాలేదు అని చెప్పేసి మనం కొంచెం అవసరమైతే వామ్మని, మెంతులని ఇలాంటివన్నీ వాడతాం కదా, గసగసాలు, వీటితోటే ట్రై చేస్తూ మనం సహజంగానే వాళ్ళ ఆరోగ్యాన్ని మనం తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడైతే మనం భయపడకుండా పిల్లలు నేచురల్గా ఎండలోని, వానలోని, గాలిలోని, అన్నిట్లో రాత్రులు చీకటికి చాలామంది ఫుడ్ తిన్నప్పుడు ఇచ్చినంత హింస ఇంకొక దగ్గర ఉండదు చాలామంది పిల్లలకి. ఎంత అంటే భయపెట్టి బూచోడు వస్తున్నాడని, పోలీస్కి ఇచ్చేస్తానని, ఇలా రకరకాలుగా భయపెట్టి ఫుడ్ తినిపిస్తామండి. నిజంగా పిల్లలు చాలామంది ఫుడ్ తినరని క్వశ్చన్లు 2 అడుగుతారండి ఎక్కువగా. మా పిల్లలు కొట్టుకుంటున్నారు, మా పిల్లలు ఫుడ్ తినరు, ఈ 2 ఉంటాయి. కొట్టుకుంటున్నారు అనడానికి ఎందుకు పిల్లలు కొట్టుకుంటారంటే, మదర్ ప్రెగ్నెన్సీ టైంలో ఆ హింసాత్మకమైన ఫైటింగ్ సినిమాలు ఎక్కువ చూసినప్పుడు వీళ్ళు కొట్టుకోవడం మొదలు పెడతారు. ఇంట్లో భార్యాభర్తలు
లేకపోతే అత్త కోడళ్ళు ఇలాగా అరుచుకుంటారు కదా, ఇవన్నీ అరుచుకోవడం వల్ల కూడా పిల్లలు ఆ హింస అనేది వాళ్ళకి యాడ్ అయిపోతుంటుంది. అయితే కొన్ని కొన్ని సహజంగానే ఉంటాయి, దానికి మనం ఏమి చెయ్యలేము. కొన్ని ఇళ్లలో అవి జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరికి నాలెడ్జ్ ఉండేటప్పుడు అంతవరకు వెళ్ళరు, ఆ స్థితి వరకు వెళ్ళరు. ముందుగానే అది గమనించుకొని పిల్లల కోసమైనా సరే మనం చాలా మటుకు మనమే ఓపిక పడతాము. ఎక్కువ ఎక్కువ సార్లు అదే జరుగుతుంటుంది, మదరే. ఎందుకంటే అందుకే కదా మదర్ అనిపించుకొని ఈరోజు మనకు మదర్స్ డే వచ్చిందంటే ఎన్నో 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 గురువుల దగ్గర నుంచి, ఎందరో వక్తల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆ గ్రేట్ సెలబ్రేషన్ని తీసుకున్నాం ఈరోజు. మదర్ పాత్రే, మదర్ జాబే అది. పిల్లలు పెంచడమే మదర్ జాబ్. సో ఆ పిల్లలకి అన్నం ఫుడ్ తినిపించేటప్పుడు ఒకటి, ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ యోగులు పుడుతున్నారు, మనం చెప్పుకున్నాము. యోగులు గర్జన్మల్లోని వాళ్ళు ఆహారం సరిగా తీసుకోరు, తక్కువ తీసుకుంటారు. అందువలన ఇక్కడ మన పిల్లలు ఫుడ్ సరిగా తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్, చాలా మెయిన్ పాయింట్. మనము ఇంత అన్నం తినకపోతే, పిల్లడు ఇంత పప్పు వేసి ఇంత అన్నం తినకపోతే ఏం బాగుంటుందని కుక్కి 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 కాయగూర ముక్కలు ఉడకబెట్టేసి మనమైతే మంచి టేస్ట్గా తింటూ ఉంటాము. పిల్లలకి అందుకే 6వ నెల రాగానే ఫుడ్ అనేది చిన్న చిన్నవి, ఒక రసం అని, సాంబార్ అని మనం టిఫిన్ చేసినప్పుడు వాళ్ళకి చిన్నదే చెయ్యి ముంచి ఆ కారం కానివ్వండి, స్వీట్ కానీ అలవాటు చేయాలి. చాలామంది ఉట్టి పాలు ఉంచుకొని, పాలు పెరుగు తప్ప చపటి పెట్టకుండా వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు 8, 9 నెలలు అయ్యేసరికి వాళ్ళు ఆ చపటన్నాలే తింటుంటారు. చపటపప్పు అన్నం తింటారు, లేకపోతే పెరుగన్నాలే తింటూ ఉంటారు. సో పిల్లలకి అన్ని రకాలు ఇక్కడి నుంచి అలవాటు చేయడం అనేది 4వ నెల వచ్చిన కాడి నుంచి మనం ఏం చేస్తున్నాము, ఇవాళ రేపు అందరికీ సిర్లాక్లు, ఫారెక్స్లు తగ్గించారు. ఇంట్లో ఉన్న అన్ని రకాల గ్రెయిన్స్ 14, 15 రకాల గింజలు ఉన్నాయి. ఆ గింజలన్నీ ఏపి పౌడర్ చేసుకొని అదే చెయ్యండి. ఎందుకంటే మనం నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటుంటాం. కావాలంటే నేను చెప్పమన్న రెమెడీ అన్నీ చెప్తానండి. అది చేసుకొని చక్కగా బాక్స్లో 15 రోజులకోసారి, నెల రోజులకోసారి మనం ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకుంటే అది ఆ పిల్లలకి ఎంత వర్కౌట్ అవుతుందండి. అలాగే 6వ నెల వచ్చిన కాడి నుంచి చక్కగా ఇడ్లీ అని, ఒక దోశ అని మనం ఇంట్లో చేసుకుని వాళ్ళకి పెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి. చేస్తూ పిల్లలు చాలామంది ఇప్పుడు తినలేని పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పుకుందాము. పిల్లలు సాధారణంగా వాళ్ళకి ఇంత ఫుడ్ తింటే, వాళ్ళకి ఒక ఇంత ఫ్రూట్, ఒక యాపిల్ తింటే వాళ్ళకి అయిపోతుంది. ఒక 4 బాదం పెక్కలు తింటే వాళ్ళ ఫుడ్ సరిపోతుంది. ఒక ఇన్ని కిస్మిస్ పళ్ళు తింటే వాళ్ళకి అయిపోతుంది. ఇన్ని గ్రెయిన్స్లో ఎంతో శక్తి. పిల్లల గ్రెయిన్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు పిక్కలు. అలాగే చాలామంది పిల్లలు ఫుడ్ తినకపోయినా కుక్కొద్దండి. ఎంత తింటారో వాళ్ళు 4 ముద్దలు తింటే 4 ముద్దలు తిననీయండి. 10 ముద్దలు తినాలి అని ఏమి మనం కుక్కాల్సిన పని లేదు. ఆ 4 ముద్దల్ని చక్కగా పిల్లలకు, అంటే 8వ నెల 9వ నెల వచ్చిన కాడి నుంచి పిల్లలు కూర్చోబెట్టి జల్లేస్తే జల్లనియండి. ఒక బెడ్షీట్ వేసేయడము, పిల్లలు ఆ బెడ్షీట్ మీద కూర్చోబెట్టేసి వాళ్ళంతలో వాళ్ళు తినేలాగే అలవాటు చేయండి. జల్లేస్తారు, మూతి నిండా అంటించేసుకుంటారు, గౌన్ నిండా అంటించేసుకుంటారు, సరిగ్గా తినరు. మనం తినిపిస్తేనే బాగా తినిపిస్తాము. ఇలాంటివన్నిటితోటి మనం ఏం చేస్తామంటే వాళ్ళని బ్లాక్ చేసేస్తాం అక్కడ. వాళ్ళు సహజంగా వాళ్ళకి ఎంత ఆకలిస్తే అంత ఆకలికి వాళ్ళు తింటారు. ఎందుకంటే ఇక్కడ గత జన్మలో యోగులు ఇప్పుడు పుడుతున్నారు. వాళ్ళ ఆ గత జన్మ వాసనలు వాళ్ళకి పోవు. అందుమూలని ఫుడ్ సరిగా వాళ్ళు ఎక్కువ తినడానికి ఇష్టపడరు, కొంత మాత్రమే తింటారు. చాలామంది ఇక్కడికి వచ్చిన, నా దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు చెప్పినాడు వాళ్ళే మళ్ళీ తిరిగి వచ్చి చెప్పారన్నమాట. వరా మేడం అని ఉన్నారు, మనకి పిలవలేదు నేను ఈసారి, సబ్జెక్ట్ టైం సరిపోదని. ఎక్స్పీరియన్స్ అందరితో మనం షేర్ చేసుకుంటే బాగున్నాను. ఆవిడ వాళ్ళ పాప అయితే ఇన్ని పలుకులు కానివ్వండి, లేకపోతే బాదం పెక్కలు ఇన్ని తినేది, అంతే ఫుడ్ దగ్గరికి అసలు తినేది కాదు. తను ఊరికే బాధపడిపోయి ఇప్పుడు జీకే తోటి మహేశ్వరి మేడం దీనికన్నా ముందనమాట వీళ్ళందరూ, వీళ్ళని అడిగేది. వాళ్ళు ఆ గత జన్మలో యోగత్వ వాసన వల్ల వాళ్ళు ఫుడ్ తినరు, వాళ్ళ బాడీకి ఎంత కావాలో వాళ్ళు తింటారు, నువ్వేమి బెగలు పడకు అని చెప్పేసి తను చెప్పింది. నిజంగా అలాగే పెంచిందండి. ఇన్ని గింజలు తినేది సరే, పాప చక్కగా ఒళ్ళు బొజ్జుగా ఉండేది, దుబ్బుగానే ఉండేది, సన్నమేమీ లేదు. అలాగే ఉంది. 4-5 సంవత్సరాలు వచ్చాక అప్పుడు తనకి ఫుడ్ మీద సహజంగానే ఆ ఇంట్రెస్ట్ వచ్చి తనకి తినడం మొదలెట్టింది. చక్కగా తింటుంది. ఇప్పుడు 14 సంవత్సరాల పిల్లలు అయ్యారు వాళ్ళు. ఈ చదివించడం వలన ఈ స్కూల్కి వెళ్ళినప్పుడుకి ముందే వాళ్ళకి చదువు అనేది బాగా, పుస్తకాలు అవి వాళ్ళు, మనం ఎలాగో 1వ సంవత్సరంలోనే కూడా మీరు చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. మన ఇండియాలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చక్కగా ఒక్కొక్క బుక్ 40 రూపాయలు, 50 రూపాయలు మనకి. ఆ పుస్తకాలు కొని
చదివించినట్లయితే అలాగ రకరకాల పుస్తకాలు ఉన్నాయి. చాలా రకాల సబ్జెక్టులు అన్నీ వస్తాయి. సంగీతం ఇన్స్ట్రుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి పుస్తకాల్లోని. వైలిన్, వీణ అవి చూపిస్తూ వాళ్ళకి అవి కూడా మనం చదివించాలి. మెయిన్ స్పెషల్ ఇవి. ఇప్పుడు నేను చెప్పుకునే చక్రాస్ బుక్కు, సంగీతం పరికరాలతో బుక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వేశారు వాళ్ళు. ఉన్నాయి. మనం అమెజాన్‌లో ఎదుక్కుంటే దొరుకుతాయి. అవి చదివించినప్పుడు అలాగే 2, 3 సంవత్సరాలకు పిల్లలకి రకరకాల బుక్స్ వచ్చాయండి. ఆ పుస్తకాలు మీరు ఎక్కడికైనా పిల్లలు బయటికి వెళ్తే తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాన్నమ్మలు ఆ పుస్తకాలు కొని గిఫ్ట్ ఇవ్వండి. ఒక రూ. 50 పెట్టి ఒక బుక్ కొని తెచ్చిస్తే వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళు చేంజ్. ఆ చాక్లెట్లు ఏవో ఇవి ఇచ్చే బదులు ఈ పుస్తకాలు పిల్లలకి ఇస్తే వాళ్ళలో చదివే కెపాసిటీ, చదివే ఆసక్తి పెరుగుతుంది పిల్లల్లోని. పెరిగి వాళ్ళు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినా కూడా ఇప్పుడు చాలామంది హ్యాండ్ బ్యాగ్లో పుస్తకం వేసుకుని ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వెళ్ళిపోతున్నారు. ఫంక్షన్లోకి వెళ్ళాక పిల్లలకు చక్కగా భోజనం పెట్టి పక్కన కూర్చోబెట్టి ఆ బుక్ ఇచ్చేస్తే చక్కగా పుస్తకం చదువుకుంటున్నారు. 6-7 సంవత్సరాల నుంచి ఇది పిల్లలకి అలవాటు అయిపోయింది. పుస్తకాలు చదవడం అనేది ఇక్కడి నుంచే మనం చదువు మప్పుతున్నాం కదా. మప్పడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు చక్కగా శుభ్రంగా వెళ్ళి పుస్తకాలు చదువుకుంటున్నారు. చాలామంది పిల్లలు అదే చేస్తున్నారు. తల్లులకి బెంగ ఉండట్లేదు. వెళ్ళిపోయి వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టేసి ఆ బుక్స్ ఇచ్చేస్తే వాళ్ళు చదువుకున్నారు. ఫంక్షన్ అయిపోయాక వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో తీసుకొని వెళ్తున్నారు. అందుకని ఈ చదివించడం అనే హ్యాబిట్ ఇక్కడి నుంచే అంటే ప్రెగ్నెన్సీ నుంచి ఉంటుంది. సో ఇక్కడి నుంచి కూడా వస్తుంది. అలాగే పిల్లలు నిన్న మెయిన్ ఒక ముఖ్య విషయం చెప్పలేదు. పొట్టలో ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడే వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు చెప్తారండి. రాజేశ్వరి ఇంకో అమ్మాయి తను దుబాయ్లో ఉంటుంది. ఫస్ట్ టైము ఇది తక్కువ. రెండోసారి తన బేబీ టైం అప్పుడు డాక్టర్ తనకి రెస్ట్ తీసుకోమన్నారు, బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. తీసుకోమన్నా కూడా తను బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయారు 5th మంత్లో. వెళ్ళిపోయి అక్కడే 3 నెలలు పిరమిడ్ డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమంటే తను పిరమిడ్కి వెళ్ళిపోయి పిరమిడ్ దగ్గర 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. పిరమిడ్కి వెళ్ళాలన్నా, అన్నదానంకి వెళ్ళాలన్నా, రూముకి రావాలన్నా. అలాగే 3 నెలలు వెళ్ళి పిరమిడ్లో కూర్చొని శుభ్రంగా పగలంతా వెళ్ళిపోయి పిరమిడ్లో ఉండి ధ్యానం చేసుకునేటప్పుడు ఆ బేబీ తల్లితో కనెక్ట్ అయ్యి నాకు పేరు పెట్టమని బేబీయే సూచించింది. ఏం పేరు పెట్టాలని వీళ్ళ మదర్ అడిగినప్పుడు నా పేరు గౌతమి అని పెట్టు అని చెప్పేసి ఆ అమ్మాయి లోపల నుంచి సజెషన్ ఇచ్చింది. పిల్లలు వాళ్ళ పేర్లు వాళ్ళ సజెషన్ ఎంచుకుంటారు. ఎప్పుడు ఎంచుకుంటారు? తల్లి పిల్లతో కనెక్ట్ అవ్వాలి కదా. ఆ బేబీ చెప్పిన వాయిస్ని వినగలిగే కెపాసిటీ తల్లికి రావాలి. అది మెడిటేషన్లో వస్తుంది. ఆ సైలెన్స్లో, మైండ్ సైలెన్స్లో బేబీ నుంచి మనం అందుకోగలుగుతాం అనమాట. బేబీని అడిగినా కూడా అలాగ 4-5 సార్లు అడుగుతూ ఉంటే బేబీ చెప్తుంటుంది కూడా. అలాగా పిల్లలు కడుపులో ఉండేటప్పుడే మనతో మాట్లాడారు. ఆ అమ్మాయి చక్కగా గౌతమి అని పేరు ఎంచుకుందండి. అమ్మాయి నిజంగా ఈరోజు పాటలు పాడుతుంది. నేను మ్యూజిక్ ఛానల్ ఒకటి తయారు చేస్తాను. అందులో వీళ్ళందరివి పెడతానండి. ఈ పిల్లలందరూ ఈ సూపర్ కిడ్ ధ్యాన మాతృత్వం పేరెంటింగ్ నుంచి వచ్చిన పిల్లలందరూ నేర్చుకుని సంగీతాన్ని కూడా అందులో పెడతాను. త్వరలోనే రెడీ అవుతుంది ఛానల్కి. సో అలా మన పిల్లల్లో ఉన్న కళని, అందరిలోని కళలు ఉంటాయి. ఆ కళాత్మకతని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదే. అలాగే పిల్లల్ని 3 మాటలు లేకుండా పెంచాలంట. ఎవరైనా పెంచగలరేమో చూద్దాము. వద్దు, కాదు, లేదు. ఈ 3 వర్డ్స్ లేకుండా ఎవరిమైనా ఇది నిజంగా ఛాలెంజే పెంచగలిగితే. ఈ పదాలు వాడకూడదు పిల్లల దగ్గర. అమెరికాలో అయితే పెంచలేరండి. నేను కూడా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ రూల్స్ ఎక్కువ. ఇల్లులు కార్పెట్ల మీద కలర్ వాటర్లో ఇవి వేసేస్తే కార్పెట్లు పాడైపోతాయి. ఇంకా చాలా ఇంకా అవన్నీ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఇండియాలో అయితే మేము చాలా మటుకు మేమందరమే పాటిస్తున్నామండి. వద్దు, కాదు అంటే పిల్లలు ఇప్పుడు నీళ్ళు వంపేస్తూ ఉంటారు. అరే ఎందుకురా నీళ్ళు అలా పంపిస్తాను, నీకు అసలు బాబు నీకు చెప్పలేకపోతున్నారా అనేకన్నా వాడిని మెచ్చుకుంటూ దానిలో ఆ వాటర్లో ఒక డిజైన్ని చూపించండి. అరే నాన్న ఇది బొమ్మ భలే వచ్చింది, ఒక డైమండ్ ఆకారం వచ్చింది కదా, సరే నాన్న అలా క్లాత్ తెచ్చి దీన్ని క్లీన్ చేసేద్దాము, మనం దాని మీద అడుగేస్తే జారుతుంది కదా అని పిల్లలకి దాన్ని మెచ్చుకుంటూ అక్కడ ఆ వచ్చే ప్రాబ్లంని వాళ్ళకి చెప్పాలి. ఎందుకురా ఇలా వంపావు, ఇలా కాదు నాన్న అని అనకుండా ఇక్కడ వెళ్ళి వంపుకోవాల్సిన జాగాని కూడా వాళ్ళు కూడా చూపించాలి. దాన్ని మెచ్చుకుంటూ దాన్ని క్లీన్ చేయాలి, ఎందుకు క్లీన్ చేయాలి అనే పద్ధతిని చెప్తూ
వంపుకోవడానికి ఒక ప్లేస్‌ని వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు అదే చేస్తారు. అలాగే పిల్లలు డ్రాయింగ్ ఏసేస్తుంటారు గోడల మీద, ఆట్ల మీద. పిల్లలకి డ్రాయింగ్‌కి గోడ మీద ఒక, ఒక షీట్ అంటించేయాలి. డ్రాయింగ్ షీట్లుంటాయి కదండీ! పెద్దది డ్రాయింగ్ షీట్ ఒకటి అంటించి, నాన్న ఇక్కడ నువ్వు బొమ్మలు ఇక్కడే ఏసుకోవాలని చెప్పేసి 9 వాళ్ళు కూర్చోవడం మొదలెట్టిన దగ్గర నుంచి మనం వాళ్ళు రాయడం మొదలు పెడతారు కదా! అప్పటి నుంచి ఇక్కడ షీట్ గోడకి షీట్ అంటించి, ఒకే ప్లేస్‌లో ఆ షీట్ అలవాటు చేయాలి. చేస్తే అలా వాళ్ళు చక్కగా వాళ్ళకి ఏ డ్రాయింగ్ ఎయ్యాలన్నా అక్కడికొచ్చి ఆ షీట్ మీద ఏస్తుంటారు. ఆ షీట్ మాత్రం మనం 10 రోజులకోసారి షీట్ మారుస్తూ ఉండాలి. అలాగే పిల్లలకి అందుబాటులో సామాన్లు పెట్టేసి, మనం వదిలేసి, వాళ్ళు పుస్తకాలు చింపేసినప్పుడు, పేపర్లు లాగేసినప్పుడు, మనం వాళ్ళని ఒక దెబ్బ కొట్టి గట్టిగా వాళ్ళని ఒక్కొక్కసారి మనం పిల్లలు గసురుతూ ఉంటే, మన కోపం వాళ్ళ మీద పడుతూ ఉంటే, మన ఎనర్జీస్ ఎళ్ళి వాళ్ళ మీద పడిపోతూ ఉంటాయి. వాళ్ళ ఎనర్జీస్ డౌన్ అవుతూ ఉంటాయి. అందుకని కూడా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని వీలైనంత మటుకు పిల్లలు గట్టిగా ఫోర్స్‌గా అరిచి, దబాయించి, కళ్ళు గుడ్లురిమి చూడకుండా వీలైనంత మటుకు మనము శాంతంగా ఉండి చెప్తే పిల్లలు కూడా శాంతంగా తయారవుతారు. ఇంకేమి లేదండి, మనం కోపంగా చెప్తే వాళ్ళు కోపంగా నేర్చుకుంటారు. పిల్లలు చాలా వేగంగా పట్టేస్తారు. అంత వేగాను. మీరిప్పుడు మీ పిల్లల్లో ఉన్న క్వాలిటీస్‌ని గమనించండి. గమనిస్తే మనకు తెలిసిపోతుంటది. అందుకే ఏం చెప్తారంటే, మనకు అర్థాలంట మన పిల్లలు. మన మిర్రర్‌లు మన పిల్లలు. సో, ఇలాగా మదరు పిల్లల పెంపకం అనేది ఒక అద్భుతమైన శాస్త్రం అండి. ఇతను తిరువళ్ళూరు అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్‌లో తిరువళ్ళూరు 2500 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఒక పిల్లల పైన ఇంత పెద్ద పుస్తకాలు రాశారు. ఎన్ని పుస్తకాలో. ఆ ఒక్క బుక్ మీరు తిరువళ్ళూరు బుక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చక్కగా అయింది. ఇంగ్లీష్‌లోనే ఉంది. తమిళ్ ఉంది. ఇంగ్లీష్ ఉంటుంది. తిరువళ్ళూరు బుక్ చదవండి. చాలా అద్భుతమైన పుస్తకం. పిల్లల గురించి ఎన్ని ఇంకా నేను కొన్నే చెప్పానండి. ఇంకా ఎన్ని విషయాలున్నాయో. నేను చెప్పిన కొన్నిటిలోని కొన్నన్నా పట్టుకుంటే నిజంగా పిల్లల జన్మ ధన్యమే. ఆ తల్లి జన్మ ధన్యమే. ఈ విషయాలు మనం కొన్నైనా పట్టుకుంటే. సో, అలా పిల్లలకి ఈ టైంలో నేర్పించాల్సిన టైంలో డబ్బులకి వెనక పెట్టకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ నీడ్ ఇవ్వండి. పెద్దయిన తర్వాత పెద్ద పెద్ద చదువులకెళ్ళినప్పుడు ఎన్నో ట్యూషన్‌కి పెట్టాల్సిన డబ్బులు మిగులుతాయి అప్పుడు. ఇప్పుడు ఎందుకంటే ఆళ్ళు తెలివితేటలతో ఉంటే మనకు తెలుసు కదా! ఇప్పుడు చాలామంది డాక్టర్లు, ఇంజినీర్లు చదివిన వాళ్ళు మంచిది తెలివితేటలున్న పిల్లలు ముందు వెళ్ళిపోతూ ఉంటారు. తక్కువ డబ్బులతో సీట్లు వస్తూ ఉంటాయి. కొంతమంది డబ్బులు పెట్టి చదివిస్తాము. ఇటువంటివన్నీ లేకుండా వాళ్ళ గోల్స్‌కి వాళ్ళు కరెక్ట్‌గా రీచ్ అవుతారు. పిల్లల్ని మనం ఈ విధానంలో పెంచడానికి ఈ సూపర్ కిడ్ బుక్‌లో ఇవన్నీ ఉన్నాయండి. లేదు ఇంకా కావాలి అంటే ఎస్ఎస్‌వై వాళ్ళు కూడా దీన్ని హైదరాబాద్ సంథింగ్ వాళ్ళు నెట్‌లో పెడతారు. వాళ్ళు ఎక్కడెక్కడో సెంటర్‌లున్నాయి. అక్కడ ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలిద్దరికీ కూడా వాళ్ళు టీచింగ్ ఇస్తున్నారనమాట. ఎస్ఎస్‌వై వాళ్ళు. అది మీరు కొట్టినా మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి. ఈ సూపర్ కిడ్ పుస్తకాల విషయాలన్నీ కూడా అందులో నుంచి చాలా మటుకు మనం తీసిచ్చినవేనండి. సూపర్ కిడ్ బుక్ ఒకటి మీరు మదర్ ప్రెగ్నెన్సీ టైం నుంచి ఆ బుక్ చదవాలి. చదివితేనే పిల్లలు పుట్టినప్పటికి ఇవన్నీ చేసేందుకు టైం ఉంటది వాళ్ళ దగ్గర. బేబీ పుట్టిన తర్వాత బేబీతోటే టైం అవుతది. పుస్తకం చదివి అప్పుడు ఈ సామాన్లన్నీ తెచ్చుకొని చేయడానికి సరిపోదు ఆ టైము. ఈ 8, 9 నెలలప్పుడే ఈ సామాన్లన్నీ రెడీ పెట్టుకొని బేబీ పుట్టిన వెంటనే ఇవన్నీ చేయడము. చక్కగా బేబీని రోజు వాటర్‌లో ఉంచడము. సౌండ్లు వినిపించడం. సౌండ్లు కూడా ఇంకా నేను చెప్పలేదు. ఒక చిన్న స్టిక్ తీసుకొని ఒక వుడ్ కొడుతూ వుడ్ శబ్దము, అలాగే ఒక గోడ శబ్దము, మరి ఒక బౌల్ శబ్దము, శబ్దాలు కూడా వినిపించాలి. చెవులకి శబ్దాలు, కంటికి ఈ వర్డ్స్ ఇవన్నీ, మైండ్‌కి ఇవన్నీ కూడా. అలాగే కలర్స్ రాను 6 నెలలొచ్చాక కలర్స్ అన్నీ చూపిస్తాం. అవన్నీ వెళ్తాయి. అలాగే నేచురల్‌గానే మొక్కలున్నవాళ్ళు మొక్కల్లో ఫీల్ చేయిస్తూ ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా! అవి గాని పెద్దయిన తర్వాత కూడా 6 నెలలు అయిన తర్వాత మనం బయటని తిప్పడానికి తీసుకెళ్తాం కదండీ! నడకొచ్చినప్పుడు 8దో నెల, 9దో నెల ఖచ్చితంగా పిల్లలకి ప్లాంట్ అంతా చక్కగా వాళ్ళకి ఫీల్ చేయిపించాలి వాళ్ళతోటి. ప్రతీదీ వాళ్ళకి ఆ వెజిటబుల్స్‌ని, ఆ ఫ్రూట్స్‌ని చూపిస్తూ చెప్పినప్పుడు వాళ్ళలో ఎంతో అద్భుతమైన శాస్త్రాన్ని వాళ్ళు ఇంకించుకుంటారు. ఇవన్నీ వాళ్ళ మెమరీ పవర్‌ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. మంచి నాలెడ్జ్‌గా వాళ్ళని తయారు చేస్తాం. అలాగే భయాల నుంచి కూడా వాళ్ళని దూరం చేస్తామనమాట.
ఇంత పిల్లల్లోని ఇంత కడుపుతో ఉన్నప్పటి నుంచి ఈ అవగాహన అంతా కూడా వస్తుందండి. చక్కగా మీరు నేను ఈరోజు మన గ్రూప్లో సూపర్ కిడ్ బుక్ ధ్యానమాత్రతో ఇవన్నీ పిల్లలే పెద్దల పుస్తకం ఇంకా మనం 7వ సంవత్సరం నుంచి పిల్లల్ని పెంచడం నిజంగా అది చాలా అద్భుతమైన సాహసమే చెప్పాలి అంటే. 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు మనస్సు డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు అక్కడ వాళ్ళు బోల్డ్ క్వశ్చన్లు వేస్తారు. అలాగే 8 నెలల వరకు పిల్లల్లోని 8 సంవత్సరాల వరకు 10 భాషలు నేర్చుకునే కెపాసిటీ ఉంటుందంట వాళ్ళకి. మనం 2 భాషలు హిందీ, రెండో ఇంగ్లీష్ ఏదో నేర్పించడానికి అంత చిన్న పిల్లడు వాడికేం అర్థమవుతుంది, ఇప్పటి నుంచి వాడికి ఎందుకంటాము. కానీ పిల్లలు చాలా వేగంగా మాటలు వింటేనే పసిగట్టేస్తారు. అందుకని వీలైనంత మటుకు మన పక్కింట్లో వాళ్ళు తమిళలోని కానీ కన్నడ వాళ్ళు అలాగా లాంగ్వేజ్లు వచ్చిన వాళ్ళు ఉంటే మన పిల్లల్ని పంపిస్తే బెటరు. 8 నెలల నుంచి 8 ఏళ్ళ వరకు వాళ్ళకి భాషలు నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. అందుకని వాళ్ళకి అన్ని భాషల్లోనూ ఓన్లీ తెలుగే పెట్టకుండా మిగతా భాషల్లోని కూడా మనం పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ భాషను బేగా అన్ని భాషల్ని వాళ్ళు నేర్చుకుంటారండి పిల్లలు. అన్ని భాషల్ని వాళ్ళకి ఇక్కడి నుంచే మనం పరిచయం చేయడం కూడా చేస్తాము. అలాగే ఈ 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు మైండ్ డెవలప్ అయ్యే టైం కాబట్టి క్వశ్చన్లు వాళ్ళు చాలా వేస్తారు. మీకు తెలిసిన కాడికి ఓపికగా ఆన్సర్లు చెప్పండి. తెలియలేనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వాళ్ళని పంపించి చెప్పించండి. అది ఒకటి చేయడము. అలాగే 14 నుంచి 21 వరకు బుద్ధి డెవలప్ అవుతుంది వాళ్ళలో. అప్పటి నుంచి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ పనులు వాళ్ళు కొంచెం చేసుకోవడం మొదలు పెడతారు. ఆడపిల్ల అయితే తల్లికి చాలా సాయం చేస్తుంది. ఏం లేదు, బెడ్షీట్లు మడతట్టడము, అతో వాళ్ళు తడితో వాళ్ళు పట్టుకెళ్ళి అక్కడ పడేయడము, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు సర్దుకోవడము, ఇవన్నీ 6వ సంవత్సరం నుంచి నేర్పిస్తాము. స్కూల్లో నుంచి ఇవన్నీ అలవాట్లు అవుతాయి. సో ఈజీగా వాళ్ళు వింటారన్నమాట. 12 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి మన మాట కొంచెం వినడం అనేది మొదలు పెడతారు బాగానే. ఈ 8 సంవత్సరాల నుంచి 12 వరకు వినడమే పిల్లలకి ఇప్పుడే ఇవి వద్దు నాన్న, అది కాదు నాన్న, ఇలా వద్దు నాన్న, ఇది లేదు నాన్న మన దగ్గర అనకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటే, ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే పెద్ద అయ్యాక అది వస్తుంది. కానీ ఫస్ట్ నుంచి ఉండట్లేదు కదా ఈ పిల్లలు. ఇప్పుడు ఇన్ని రకాలు మనం అన్ని రకాల నలుగురు ఉంటారు ఇక్కడ. పెళ్ళికి ముందు వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పిల్లలు అయిన వాళ్ళు ఉంటాం. కాబట్టి ఈ పెద్ద పిల్లలు పెంచడమే చాలా ఓపికతో కూడుకున్న పని అండి. ఈ పిల్లలకి ఇప్పుడు మీరు మెడిటేషను పక్క పిల్లల్ని తెచ్చుకొని ఆ పిల్లలకి ఈ పిల్లలకి కలిపి ప్రతిరోజు కానీ వారానికి ఒక రోజు కానీ క్లాస్ పెడితే మన పిల్లలు అప్పుడు మన పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళకి ఇష్టమైన పక్క వాళ్ళ పిల్లలు రావాలంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టాలి. కొంత మంచిగా నూడిల్స్, బిస్కెట్లు వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి వాళ్ళతో పాటుగా వీళ్ళని కూడా ధ్యానం చేపిస్తే ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది 8, 9, 10, 11 సంవత్సరాల పిల్లలకి. అలాగే మనకు పైమా బ్యాచ్ అని మనకి ఇండియాలో చాలా చోట్ల గ్రూప్ కూడా పరిమళ పత్రిసారి చిన్న కూతురు పైమా బ్యాచ్ని చేశారు. పైమా గ్రూప్లోని ఉంటే పైమా ఏం చేస్తారంటే అంటే 14 సంవత్సరాల పిల్లల నుంచి వాళ్ళని ఒక దగ్గర మనం గ్యాదర్ చేస్తాం కదా, అక్కడ వాళ్ళు గేమ్స్ ఆడించడము, వాళ్ళతో పాటలు పాడించడము, చాలా రకాలైన యాక్టివిటీస్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి మనం ఎలాగో అక్కడ కొంచెం నెట్లో వర్కులు స్టార్ట్ అవుతాయి కనుక నెట్లో వర్కులు కూడా చెప్తున్నమాట. అలాగే చాలామంది పైమా పిల్లలు తయారయ్యారు. 14 సంవత్సరాల పిల్లలు పైమా గ్రూప్ చేసేయాలి. ఆ ఏరియాకి ఆ ఏరియా ఒక గ్రూప్ తయారు చేసుకోవడమే. చేసేసుకొని బయట నుంచి ఒక పైమా మాస్టర్ని పిలవడము, జూమ్ సెషన్ ఏదో ఒక సెషన్ పెట్టించుకోవడము, లేకపోతే దగ్గరలో ఉన్న మాస్టర్ని పిలిచి ఇంటి దగ్గర పిల్లలతో మనమే పెట్టించుకుంటే మన పిల్లల్ని మనము ఆ విధంగానే మోల్డ్ చేసుకోగలము. పెద్ద పిల్లల ధ్యానంలో లేని పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ ధ్యానం ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కంటిన్యూటీ అయిపోతారు. వాళ్ళు మనం కళ్ళు మూసుకుని నాన్న మెడిటేషన్ కూర్చో అనగానే వాళ్ళు కూర్చుండిపోతారు చక్కగా. కాకపోతే 1-2 సార్లు చెప్తే కూర్చుండిపోతారు అంతే. సో పిల్లలకి చక్క భావితరాల వాళ్ళు ఆరోగ్యంగా పెరగాలి అంటే భయాలు ఉంటాయి. భయాల నుంచి కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మరి అబద్ధాలు చెప్పడం చేస్తారు. మనం తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదండి. మనం ఏం చేస్తామంటే సర్ది చెప్పేస్తూ ఉంటాం. ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకెళ్ళి ఏదో కొనమంటే కొనిచ్చేయలేం కదా, అందుకని ఒక అలాగే కొనేస్తాను పదనాన్న అని చెప్పేసి మనం హామీలు ఇచ్చేస్తాం. మస్తు ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడిగినవన్నీ మనం కొనిలేము, ఎస్కేప్ కొడతాం. వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ కొట్టడం మొదలు. ఇదంతా ఒక సైకిల్ చక్రంలో ఎక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అందుకని చిన్నప్పటి నుంచే
వీలైనంత మటుకు దీన్నన్నీ పాటిద్దామండి. సూపర్ కిడ్ బుక్ బాగా ఒక 5, 6 సార్లు చదివేస్తే విషయాలు మైండ్‌లో ఉండిపోతాయి. మైండ్‌లో ఎప్పుడైతే ఉన్నాయో పాటించేటప్పుడు టకేల్మని నోరు వచ్చీయకుండా కొంచెం ఆగుతదనమాట. అంతే. మన బుర్రలోకి ముందు సబ్జెక్టులు వెళ్ళిపోతే చాలు. సెట్ అయిపోతూ ఉంటారు. సో, ఈ విధానంలో పిల్లల్ని సూపర్ కిడ్ బుక్ ఉందండి. పిల్లలే పెద్దలు. పత్రి సారు, ఈవెన్ ఓషో గారు రాశారు. ఇంగ్లీష్‌లో కూడా మేబీ ఉంటది. తెలుగులోని కూడా ఉందండి. పీడిఎఫ్ ఉంది. అది పిల్లల మైండ్ ఎలా ఉంటుంది? మన పిఎంసి ఆనంద్ కూడా ఒక పుస్తకం రాశారు. పిల్లలదే. ధ్యాన విద్యార్థి. 100 పాయింట్లు రాశాడండి. అద్భుతమైన పుస్తకము ఆ పుస్తకం. అందులో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటది? ఓషో గారు కూడా అదే చెప్పారు. పిల్లల మనస్తత్వాన్ని తీసి చూపించారన్నమాట. దానికి తగ్గట్టుగా అది మనం చదివితే, ఓహో! పిల్లల మైండ్ ఉంటదా? పిల్లలకి ఇలాంటివన్నీ ఇవ్వచ్చు అని కొన్ని పాయింట్లైనా మన మైండ్‌లోకి వస్తాయి. ధ్యాన విద్యార్థి బుక్ వీలైతే కొనుక్కొని తెప్పించుకొని అన్ని స్టాల్‌లంటా ఉంటది. ధ్యాన విద్యార్థి పుస్తకం చదవండి. సో, ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్లు పాటిస్తే పిల్లల్ని మనం ఎక్కడో పెంచుతాం. యెస్. యెస్ మేడం. అద్భుతంగా ఉంది అసలు. చాలా బాగుంది. సో, బిఫోర్ ఎవరికైనా ఇప్పుడు మీరు చెప్పినారు గదా! కిట్ గురించి. ఇప్పుడు ఎవరికైనా కావాలి అననంటే ఆహ్, ఎన్ ఎంత ఉంటది మేడం? ఎట్లా ఆర్డర్ చేయాలి? అదే మామూలుగా ఇప్పుడు నేను చేస్తున్నవైతే 3500 అండి ఆ కిట్టు. హ్మ్. అది మొత్తము అన్ని ఐటెమ్స్ అందులో ఉంటాయి. అది కాక క్రాలింగ్ షీటు, నెక్ కాలర్ వీళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే. అంతే. సో, మీరు ఆహ్, అది ఇక్కడ ఇండియాలో ఉన్నాయనుకుంటాను కదా! ఇండియాలోనే ఉంది. ఇక్కడికి మరి అవి కార్డ్స్ ఇంచుమించు 4 కేజీలు వచ్చేస్తున్నాయండి. ఓకే. అలా వస్తున్నాయి. తెప్పించుకుంటే పంపించేస్తాము. 4, 5 కేజీలు వస్తాయి. కార్డ్ థిక్ ఉంటదనమాట. ఈ థిక్ ఉండడం వల్లనే వెయిట్ వస్తాయి. ఇద్దరు, ముగ్గురు పిల్లలకి నలుగురు, 5 పిల్లల వరకు ఈ కార్డ్స్ వెళ్ళిపోతాయి. మీరు రెండో బేబీకి చదివించొచ్చు. ప్లస్ ఇంకెవరికైనా మీరు ఆ కార్డులు ఇవ్వచ్చు. 4, 5 నలుగురు, 5 బేబీస్ వరకు ఈ కార్డ్స్ అలాగా రన్ అవుతూనే ఉంటాయి. వైట్ పేపర్ల మీద ఏమవుతాయంటే పేపర్లు ఇలా చదివించినప్పటికి వంగిపోవడము, నిలబడకపోవడము, పేపర్ చిరిగిపోవడం జరుగుతుంది. ఇవి బేగా ఆ కార్డ్ థిక్నెస్ మూలం చిరగవు అనమాట. ఇది ఇంచుమించు 4 కేజీల దగ్గర వెయిట్ వస్తుంది. 3.5 నుంచి 4 కేజీలు వెయిట్ వస్తుంది. ఇండియాలోనైతే పంపించేస్తాం. ఇండియాలో అయితే ₹180 ఛార్జ్ చేస్తారు. ఎక్కువేమీ కాదు. ఎవరైనా కావలిస్తే లేదంటే సూపర్ కిడ్ బుక్ చదువుతూ తయారు చేసుకోవచ్చు మదర్ ఇంట్లో. యాహ్! కొంచెం సో, ఆ బుక్ పీడీఎఫ్ లాంటిది ఏదన్నా ఉందా మేడం? పంపిస్తానండి. గ్రూప్‌లో యాహ్! పెడతాను. గ్రూప్‌లో పెట్టండి. పెట్టండి. అది తీసుకోండి. చాలా థ్యాంక్ యూ మేడం. మీరు చెప్తూ ఉంటే అందరు పిల్లల్ని కలెక్ట్ చేసి ఎట్లైనా ఇప్పుడు మా పిల్లలు పెద్దగయిపోయినారు. ఇయన్నీ చేయరాదు. బట్ చేసుకోవాలండి. పిల్లల్ని కలెక్ట్ చేసి వాళ్ళకి కనీసం చేయాలి అన్నట్టుగా ఉంది. ఆహ్, మీరు చెప్పింది ప్రతి ఒక్కటి రిలేట్ అవ్ రిలేట్ అవుతాము. మ్యూజిక్‌ని ప్లే చేయడం గానీ, ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి రైమ్స్ పెడతాము. తెలుగు ఆ! రైమ్స్ అన్నీ ఆహ్, ఏది ఏ రైమ్ అయినా వస్తాయి. గానీ ఒకప్పుడు బావుండేది. ఇప్పుడేంటి అంటే అందరూ చేస్తున్నారు. మ్యూజిక్‌ని మార్చేసి అన్నీ అదే ఫ్యూజన్‌లా కదా! అట్లా ఇట్లా అన్నీ చేస్తున్నారు. సో, పిల్లలు అట్రాక్ట్ అవుతారు. అది చెప్పే బదులు ఈ జ్ఞానాన్ని అది ఇచ్చినామనుకోండి యూజ్ అవుతుంది. ఆ చిన్నప్పటి రైమ్స్ కన్నా ఇది ఇస్తే లైఫ్ లాంగ్ ఈ ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి గానీ, రాగాల గురించి గానీ, అది కలర్స్ గురించి కానీ, మన బాడీలో ఉన్న చక్రాల గురించి గానీ, ఇవన్నీ గూడా చాలా బావున్నాయి. సో, ఇక్కడేంటి అనంటే విషయం నాకు తెలిసి అందరూ పిల్లలు ఉండి ఉన్నారు. కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారు. కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్నారు. బట్ ఎవరైతే ఆల్రెడీ బేబీస్ పెద్దగా అయిపోయి లైక్ మేబీ ఆహ్, పెద్దగా అంటే లైక్ అయ్యి ఉన్న వాళ్ళైనా గానీ ఏంటి అనంటే మనకి తెలిసిన మన కజిన్స్ పిల్లలు కానీ, మన ఫ్రెండ్స్ పిల్లలు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ కూడా మనము ఇది ఈ జ్ఞానాన్ని మనం వాళ్ళతో పంచుకుంటే అట్‌లీస్ట్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. పడుతుంది. సో, ఫ్రెండ్స్ ఐ హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేసే ఉంటారు. ఆహ్, నాకైతే ఎప్పుడెప్పుడు మా చెల్లెల దగ్గరికెళ్ళి వాళ్ళని బేబీని వినాలి మీరు. బేబీతో కాంటాక్ట్ అవ్వాలి మీరు.
నేను రావాలి. అంటే కాల్‌లో మేము కాల్ చేసినప్పుడు చేస్తారు. మామూలుగా పలకరిస్తాను. సో, మా రెండో చెల్లె కూతురు ఏం చేసిందంటే ఆల్రెడీ బేబీస్‌కి 2 పేర్లు పెట్టింది ఇద్దరు బేబీస్‌కి. ఒకటి బన్నీ, ఒకటి సన్నీ అని పెట్టింది. సో, మేము ఓకే. వాళ్ళని అట్లనే పెట్టేసి మాట్లాడేస్తూ ఉంటాము. ఓకే. ఓకే. ఆహ్, అవును. అండ్ మేడం మీరు ఫోన్‌లో మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ ఇస్తారు చూడండి. అవునా! వినండి. అవునవును. యాహ్! చక్కగా ఇస్తారు. సో, అదే కొంచెం మాట్లాడుతుండే పని ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఇంకా రెగ్యులర్‌గా గమనించండి ఎవ్రీడే ఇప్పుడు. అది. మాట్లాడాలి అని అనుకుంటున్నాను. బట్ చాలా బావుంది. ఎవరికైనా ఇంకేదన్నా క్వెషన్స్ ఉన్నాయా? నేను కూడా పాయింట్స్ రాసుకున్నాను ఫ్రెండ్స్. నేను కూడా ఇవి పోస్ట్ చేస్తాను అందులో. బట్ మీరు ఇంకా ఏమైనా పాయింట్స్ రాసుకొనుంటే పోస్ట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్‌కి కానీ ఇంకెవ్వరికైనా గాని ప్లీజ్ షేర్ దిస్ వండర్‌ఫుల్ అమేజింగ్ విజ్డమ్. ఎందుకంటే ఇది ప్రస్తుత కాలానికి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్. అవునండి. మనము ఇప్పటివరకి పెరిగినము, మనల్ని పిల్లల్ని పెంచినము. ఏదో తెలిసి తెలియని కొన్ని మీరు చెప్పినట్టు అమెరికాలో స్నానం పోయడం చాలా కష్టం మేడం. వాళ్ళు పొయ్యనియ్యరు. ఆ! ఎందుకు అననంటే ఏంటో జెప్తారు. ర్యాప్ యేసేస్తారు గట్టిగా స్టార్టింగ్‌లో. ఎందుకు అనంటే బాడీ స్ట్రెయిట్ అవ్వడానికి అంటారు. కానీ మనకి ఇండియాలో ఏమో మంచిగా నూనె రాసి, బాగా మసాజ్ చేసి, చేసి ఏంటి ర్యాప్ చేయాల్సిన అవసరం లేదు. బేబీ గూడా ఫ్రెష్‌గా ఉంటది. ఊదేసి అన్నీ యేసి పెడతారు. అన్నీ గూడా బేబీకి గాని, తల్లికి ఇద్దరికీ ఊ బ ఎంతో మంచి ఉపయోగం అయ్యేటిది. సో, ఇక్కడ కానీ బట్ మళ్ళీ ఇవన్నీ నేర్చుకుందాము. అండ్ కుమారి గారు ప్లీజ్ చెప్పండి. ఆ! నమస్తే మేడం. నేను కుమారి అండి. ఫ్లోరిడా నుంచి నమస్తే. మాట్లాడుతున్నాను. అమ్మ నోయిడా. ఆహ్, చెప్పండమ్మా. నా గురించి కాదు. ఒక ఒక ఫ్రెండ్ వాళ్ళకి ఆటిస్టిక్ బేబీ ఉన్నాడు. సో, వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ ఉంటదండి? మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? ఏ బేబీ అండి? బాయ్ ఆటిజం బేబీ. ఆటిజం ఆటిజం. బేబీ. ఓకే. ఓకే. హ్మ్. సో, అవునండి. అది వాళ్ళకేమన్నా చెప్పండి. ముందు మీరు చెప్పండి. వాళ్ళ వాళ్ళకి మదర్‌ని మీరేమన్నా హెల్ప్ సజెస్ట్ చేయగలుగుతారా? మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. చేస్తామండి. ఆటిజం పిల్లలకి మన దగ్గర మన పిల్లలు చాలామంది జీకే గారు తమ్ముడు డాక్టర్ జీకే మీ అందరికి చాలామంది తెలిసే ఉంటది గ్రూప్‌లో. తమ్ముడు కొంతమందిని తయారు చేశామండి. అంటే ఆటిజం పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులకి నేర్పించడానికొస్తారండి. ఇందులోకి మళ్ళీ ఈ సబ్జెక్ట్‌లోకి వెళ్తే తల్లిదండ్రులు నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ పిల్లలు కొంత కొంత బయటకొస్తూ ఉంటారు. ఈవెన్ ఆ సోల్ కూడా వీళ్ళని ఎంచుకొనొస్తది. కర్మ సిద్ధాంతమే ఆటిజం కంప్లీట్‌గా కర్మ సిద్ధాంతం. గత అవును మేడం. జన్మల్లో ఉండిపోయిన బ్యాలెన్స్‌లు తల్లిదండ్రులు సరిగా అక్కడ చూడలేనప్పుడు ఈ ఆటిజం పిల్లలు తయారైపోతారనమాట. ఇక్కడ కూడా ఆ భార్యాభర్తల నుంచే ఆటిజం పిల్లలుంటారు. కేవలం వాళ్ళ ఓకే. నుంచే. అందుకని ఇక్కడ తల్లిదండ్రులకి ధ్యానం చేయడము, నాలెడ్జ్ అది ఇస్తాము. రెండోది పిల్లలకి బెడ్ పైన పిరమిడ్ పెట్టి వాళ్ళు పడుకునే బెడ్ పైన పిరమిడ్ పెడతాము. ఓకే. సంగీతం పెట్టి వినిపించడము. తర్వాత ఆటిజంలో లెవెల్స్ ఉంటాయండి. అవి చాలా ఓకే. వెరైటీలుంటాయి. హుహు. మాత్రం పిల్లలు కొందరు పిల్లలు మాట వింటూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. మన పిల్లలు మేమైతే వైజాగ్‌లో అయితే వాళ్ళు పిల్లలు స్కూల్లుంటాయి కదా! ఆటిజం పిల్లలకి అది చాలా హ్మ్. వాళ్ళ పేషెంట్స్ పెట్టి నేర్పించడమే. ఇంట్లో మదర్ కూడా పిల్లలకి చెప్పిన పనే చెప్తూ మొక్కలకు నీళ్లు పోయించడము, ఆ మొక్కల పని చేయించడం, నేచురల్‌గా ఉండే పనులకి ఆ పిల్లల్ని ప్రేరేపిస్తూ అవకాశం ఆ విధంగా ఉన్న పిల్లల్ని. కొందరు పిల్లలు ఓకే. బెడ్ రీడరే ఉంటారు చాలామంది. వాళ్ళకి ఇంకేం చేయడం అవ్వదు. పిరమిడ్ కట్టడము, మ్యూజిక్ పెట్టడము. తల్లిదండ్రులకి నాలెడ్జ్ నేర్పించడం కోసం ఆటిజం పిల్లలు వస్తారు గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటి పాయింట్. ఓకే మేడం. ఎక్కడో వాళ్ళు మిస్ అవుతారు. ఏదో విషయంలో ఆ నాలెడ్జ్ ఉండలేనప్పుడు వచ్చే ప్రాబ్లమ్ అనమాట ఇది. ఓకే. ఎనీవే గతం గతః. గతాన్ని పట్టుకొని మనం వర్తమానంలో మనం ఏం చేయగలమనేదే ఆలోచించాలి. అని ఓకే. వర్తమానంలో ఆ తల్లిదండ్రులు ధ్యానం చేయడము, కొంత నాలెడ్జికి సంబంధించిన పుస్తకాల జ్ఞానాన్ని తీసుకోవడము, ఆ పిరమిడ్ శక్తిని బేబీకి వినియోగించడము. వీలైతే దగ్గరలో ఏమైనా పిరమిడ్స్ ఉంటే బేబీని పిరమిడ్‌కి తీసుకొని వెళ్ళడము. ఆ పరిసరాల్లో కొంచెం బేబీని తిప్పితే చాలా చాలా తేడా. మా దగ్గరికి ఆహ్, మన పిరమిడ్ మాస్టరే ఒక ఆమె, ఆ అబ్బాయి ఇప్పుడు 19, 20 సంవత్సరాలు. తను ఆ పిల్లాడు ఆటిజమే. చాలా విషయాలు అస్సలు తెలిసేవి కాదు. వాళ్ళ మామయ్య తను మెడిటేటర్ ఫుల్‌గా.
ఆ అబ్బాయి అలాగా మేనల్లుడికి చక్కగా దీంతో తిప్పడము, ధ్యానం చేయించడం, మ్యూజిక్ పెట్టడం ఇవన్నీ చేయిస్తున్నాడు. ఓకే. ఒక 50% మెచ్యూరిటీ వచ్చాడు అబ్బాయి బానే. తర్వాత ఆ పిల్లాడు మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ మదర్ పిరమిడ్ల దగ్గర వాళ్ళ అమ్మ సర్వీస్ మేనేజర్ కింద జాయిన్ అయ్యారు. ఆ పిల్లని కూడా తీసుకొస్తుంది. 18 సంవత్సరం అబ్బాయి ఇప్పుడు 19. చక్కగా పిరమిడ్కి వచ్చి బోల్డ్ పనులు చేస్తున్నాడు. మేము ఇంకా వాళ్ళ అమ్మ కూడా వదిలేసింది. ఆంటీ మీరు ఏం చేయిస్తారో చేయించండి అని చెప్పింది. ఆ పిల్లాడు మొక్కల నీళ్ళు మోయడము, పిరమిడ్ని చిన్న చిన్న పనులన్నీ చెప్తున్నాను. పెద్ద పెద్ద పనులు చేయడు. కొంతసేపు చేస్తాడు, ఒక 5 నిమిషాలు చేస్తాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఒక స్టెబిలిటీగా వాళ్ళ మైండ్ ఉండదన్నమాట. వాళ్ళతో మనం ఓపికగా పనులు చేయించడమే వాళ్ళకి మొట్టమొదటి చేయించాల్సిన పని. అంటే చెప్పాను కదా, తిరిగే పిల్లలు ఉంటారు, కొందరు బెడ్ మీద ఉండే పిల్లలు ఉంటారు. ఈ లెవెల్స్ ఉన్నాయి అక్కడ. ఆ లెవెల్కి పెట్టి మనం ఏ లెవెల్కైనా ఫస్ట్ బెడ్ పైన పిరమిడ్ కట్టండి, సంగీతం పెట్టి వినిపిస్తూ ఉండడం మొట్టమొదటి పాయింట్ అండి. రెండోది ఆ టీచింగ్ స్కూళ్ళు ఉన్నాయి, వాటి దగ్గరికి తీసుకెళ్తే కొంత ఉపయోగం ఉంటుంది. మన పిరమిడ్ మాస్టర్లు అయితే కొంచెం ఎక్కువగా వాక్షేత్రం మంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదంటే, ధ్యాన శక్తితోటి ఉంటుంది. ఆ వాక్షేత్రం కొంత కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఈ పిల్లలకైతే ఆటిజం పిల్లలకి ఇలా అంటే చేయించడమేనండి. వాళ్ళు ఇక్కడే ఉంటారండి. ఇక్కడైతే థెరపీలు ఇప్పిస్తున్నారు. థెరపీ సో ఉన్నాయండి చాలా. వైజాగ్లోని, మరి ఢిల్లీ, అన్ని ఏరియాల్లోని థెరపీ ఉంటుందండి. హైదరాబాద్లోని పెట్టారు, అక్కడికి పంపించారు. హైదరాబాద్ వెళ్తున్నాడు. ఉమ్. ఇక్కడే ఉంటారు. యుఎస్ ఎక్కడండి? లోనే ఉంటారు. యుఎస్ లో ఓహో, ఉంటారంట మేడం. యుఎస్లోనే ఉంటారు. సో ఉమ్. ఇక్కడ థెరపీకి ఉన్నాయి కదండి. వెళ్తున్నాడు. ఉమ్. స్పిరిచువల్ గా ఇంకేమన్నా అదే పిరమిడ్ కట్టండి. మరి పిరమిడ్లు మరి మీరు తెప్పించుకొని వాడి బెడ్ పైన పిరమిడ్ యాంగిల్స్ అయ్యి పెట్టి మీ ఇంట్లోనే పిరమిడ్ చేసుకోవచ్చు అండి. షీట్లు కొని పిరమిడ్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే స్వప్న మేడం, మరి ఇక్కడ ఎవరు అమ్ముతున్నారా పిరమిడ్? ఉన్నాయి మేడం. అవునట్టు. కుమారి గారు ఇక్కడ కూడా చాలా ఉన్నారు అట్లాంటాలో. మీరు ఎక్కడుంటారు? మీరు ఫ్లోరిడాలో ఉంటారన్నారు కదా? నేను ఫ్లోరిడాలో ఉన్నాను. వాళ్ళకి ఉమ్. పంపించాను. నేను పిరమిడ్స్ పంపించాను. యా. వాళ్ళు పెట్టారు. ఇంకేమన్నా చేయొచ్చా అని అడుగుతున్నాను మేడం. సంగీతం పెట్టమనండి మేడం. మంచిగా ఓకే. ఇప్పుడు చిన్నపిల్లల సంగీతం ఒకటి ఉంది గ్రూప్లో. చెప్పాను కదా, లుల్లబై అని చెప్పేసి ఒకటి ఉంది. ఓకే. అది 8 ఓకే. అవర్స్ కంటిన్యూ ఉంది. పడుకునేటప్పుడు చక్కగా మ్యూజిక్ పెట్టమనండి. డే టైంలో కూడా మ్యూజిక్, పత్రిసారి ఫ్లూట్ అని, ఓకే. ఒక వైలిన్ అని, వీణ చాలా బాగుంటది. ఆ సోల్కి ఎంతో శాంతం కలిగిస్తుంది వీణ. ఓకే. వీణ ఇవే పెట్టడమేనండి వాళ్ళకి. పెడుతూ తల్లిదండ్రుల్ని కొంచెం వాళ్ళని ధ్యానం చేయమని, పుస్తకాలు చదవమనండి మదర్. ఓకే మేడం. థ్యాంక్ యూ స్పిరిచువల్గా మేడం. కొంత డొనేషన్ అది స్పిరిచువల్ వర్కులకి ఇవ్వడము, అలాంటివన్నీ చేయించండి ఓకే వాళ్ళతో. మేడం. థ్యాంక్ ఓకేనండి. యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మేడం. కుమారి గారు. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యా, యూ. బాలకృష్ణ గారు చెప్పండి. హలో అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, బాబు బాగున్నారమ్మా? నమస్తే. మొన్న చేశారు కదా. ఓకే ఓకే బాబు, ఆ, బాగున్నాను. అమ్మ చెప్పండి. అమ్మ ఒకటి విజన్ చార్ట్ గురించి. ఇప్పుడు బేబీ 8 మంత్ లోకి వచ్చాడు. విజన్ చార్ట్ ఎలా తయారు చేసుకోవాలి? మీ దగ్గర మన విజన్ చార్ట్స్ ఏమైనా ఉంటే కొద్దిగా మాకు కొరియర్ చేస్తారా? ఇండియాకి వచ్చిన తర్వాతైనా ఆ, దానికి పే చేస్తాను మేడం. మనకి ఇక్కడ నెట్లో ఉంది. నెట్లో విజన్ చార్ట్ ఉంటుంది, పంపిస్తాను. కలర్లో మనకి ఇక్కడ జెరాక్స్ వస్తే తీయండి దాన్ని. నాకు లింక్ కొద్దిగా షేర్ చేయండి అమ్మ. లింక్ షేర్ చేస్తాను, చేయండి. లింక్ షేర్ మీకు చేస్తాను. చెప్పినట్టుగా అన్ని చేస్తున్నాము. చాలా బాగుంది. అవును. యాక్చువల్ గా ఇప్పుడు పిల్లలు చూపిద్దాం అనుకున్నాను, వాడు లేడు. అక్కడ ఊర్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు. ఓకే ఓకే ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్ మ్యామ్. ఓకే ఇంకోటి ఏంటొచ్చేసి, ఇప్పుడు ఒక బుక్ చెప్పారమ్మా మీరు. ఇది ఏంటంటే తిరువల్లూరు ఏదో బుక్ అన్నారు. తిరువళ్ళూరు. అంటే తిరువళ్ళూరు. తిరువల్లూరు. అది అంటే బుక్ నేమ్ ఏంటి మేడం? అది ఆథర్ ఎవరు? బుక్ నేమ్ కరెక్ట్ గా ఆదరే తిరువళ్ళూరు గారు, ఆదరే తిరువళ్ళూరు. బుక్ లింక్ కూడా నేను ఉంటుంది, నేను పెడతాను. మహేశ్వరి మేడం దగ్గర ఉంటుంది, నేను అడిగి పెడతానండి. అమ్మ ఒక్కసారి పెట్టండి అమ్మ. నేను పెడతాను. గ్రూప్ లో కూడా పెట్టండి అమ్మ. మేడం. నేను తిరువల్లూరు అని సెర్చ్ చేశాను. ఆ, కానీ నాకు అన్ని బుక్ ఫేర్ అని వస్తుంది. తిరువల్లూరు బుక్ ఫేర్ నేను వస్తుంది. తిరువళ్ళూరు బుక్స్ మీకు పుస్తకాలు 3 అన్ని నేను పెడతానండి, గ్రూప్లో పెడతాను బుక్స్. వీలైతే చిన్న చిన్న ప్రింట్లు, బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ తీసుకోండి బుక్స్. ఇండియాలో ఉన్నోళ్ళకైతే బుక్స్ పంపించమంటే పంపించగలము. సో ప్రెగ్నెన్సీ, సీమంతం చేసినప్పుడు, పిల్లలు బారసాలలు చేసినప్పుడు, పుట్టినరోజులు చేసినప్పుడు దయచేసి ధ్యానం పుస్తకాలు పంచండి. ఏవో గిఫ్ట్లు అన్నీ ఆ గిఫ్ట్లు ఈ గిఫ్ట్లు పెట్టి కన్నా బుక్స్ అనేది ఇస్తే చాలా చాలా, కనీసం
మనం ఒక 100 మంది మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు అందులో ఒక 20 మంది పుస్తకం తీసి తిరగేసి చదివినా గ్రేటే. 20 మంది ఐడియాలో మార్పు వచ్చినా కూడా గ్రేటే. ఓకే అండి. చాలా అది కరెక్ట్‌గా చెప్పినారు మేడం. మనము మీరు స్టార్టింగ్‌లో చెప్పారు గదా! ఉంగరాలు ఇస్తాము. చిన్న బేబీస్ పుట్టినప్పుడు అయి అంతే బేబీస్‌కి కదండి. ఆ, ఏమి యూజ్ గూడా అవ్వవు. అండ్ అవ్వు. వాటికి 4000, 5000 అది ఇది పెడతాము. పెడతాము. దాని బదులు ఇలాంటివి ఇస్తే బేబీస్‌కి యూజ్ అయితాయి. అయి మేము ఇప్పుడు అదే వాళ్ళకి నచ్చేయి అదే. అట్లాంటిది అవును. అని. బట్ మేము మీరన్నది ఇప్పుడు అదే మొదలు పెట్టామండి. ఇవన్నీ మానేసాం. ఇప్పుడు ఎప్పుడో అయిపోయాయి. మాకు ఇవి వచ్చిన కాడ నుంచి వీటినే ఇవ్వడం మొదలు పెట్టాము. ఈవెన్ నేను ఇక్కడ అమెరికాకి వచ్చినప్పుడు కూడా పిల్లల చక్రాస్ బుక్ తెచ్చాను. ఇక్కడ నాకు డాలాస్‌లో 3 పిల్లలు ఉంటే 3 చక్రాస్ బుక్ తెచ్చా పిల్లలకి ఇచ్చాను. చిన్న బేబీస్ ఉన్నారు. చెప్పాను కదా నేను ఎక్స్‌పీరియన్సెస్ ఒక మేడము అంటే ప్రెగ్నెన్సీ రాలేని వాళ్ళు నాతో ఒక 6 నెలలు కాంటాక్ట్‌లో ఉంటే వాళ్ళకొచ్చే డ్రీమ్స్ వాళ్ళకి బేబీ ఉంది. ఎలా వస్తది బేబీ ఏ విధంగా అనేది తెలుస్తదనమాట. దాన్ని బట్టి బేబీ అనేది వచ్చేస్తుంటారు చాలామందికి. 8, 10 మందిలో 8 మంది పిల్లలు పుడతారు. ఒక ఇద్దరికి ఎక్కడో ఉండిపోతారు. వాళ్ళ బేబీని తెచ్చి పెంచుకోవడమే అక్కడ. అది. అమ్మ ఇంకండి ఇది ఈ బుక్ లింక్ ఒకటి ఉన్న విజన్ చార్ట్ గురించి ఈ 2 అమ్మ. పెట్టేస్తాను నేను. తర్వాత ఆ ఫుడ్ కూడా పిల్లలకి ఇప్పుడు 8th మంత్ బేబీకి అంటే మనం తినే ఫుడ్ మెల్లమెల్లగా అలవాటు చేయించొచ్చమ్మా? ఖచ్చితంగా. హ్యాపీగా అలవాటు. ఎన్నో నెలలు వచ్చింది కాబట్టి చక్కగా ఇడ్లీ ఒక హాఫ్ ఇడ్లీ ఒక చిన్న లైట్‌గా కొంచెం చట్నీ వేసి కలిపి చిన్నది ఒక అర స్పూన్ వేస్తే చాలు వాళ్ళకి ఎక్కువ అక్కర్లేదు. అలాగే దోస గానియండి అన్నీ చక్కగా ఇప్పటి నుంచే అవి చప్పగా ఉంటాయి కదా! కారాలు ఎక్కువ ఉండవు కదా! ఇక్కడి నుంచి అలవాటు చేయండి. ఎలాగో పౌడర్ చేస్తారు. అన్ని రకాల పప్పులు అన్నీ కలిపి అది ఇస్తున్నాం. అవి ఇస్తున్నారు కాబట్టి దాంతో పాటు దీన్ని ఇక్కడి నుంచే అలవాటు ఇంతే తింటారు. వాళ్ళకి ఎక్కువ అక్కర్లేదు. స్పూనే. అమ్మ. ఒక స్పూన్ అర ఇడ్లీ అది కూడా తినరు వాళ్ళు. ఒక పావు ఇడ్లీని చాలు ఫస్ట్ అలాగ అలవాటు చేస్తూ చక్కగా మన ఫుడ్‌కి తీసుకొచ్చేయండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫుడ్‌ని తర్వాత కూడా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి బాలకృష్ణ గారు. వీణ గారు మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా మేము? ఎవరు బాలకృష్ణ హ్యాండ్ అయిపోయింది. వీణ వీణా మేడం. చెప్పండి వీణ. ఎస్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్ అందరికి. మదర్స్ డే అండి. మరి ఒక్కసారి అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు. లాస్ట్‌లో జాయిన్ అయ్యారు కొంతమంది. ఓకే అండి. చెప్పరా తల్లి వీణా మేడం. మేడం ఇది నేను లక్ష్మి మేడం కి గ్రాటిట్యూడ్ కోసం మాట్లాడుతున్నాను. తన రోల్ నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో నేను ఎక్స్ప్రెస్ చేయడం కోసం యాక్చువల్లీ ఇప్పుడు ఇది అన్మ్యూట్ చేశాను. సో ఒక లైఫ్ లో ఒక స్టేజ్ ఆఫ్ టైమ్ లో అట్ ద ఏజ్ ఆఫ్ 19 నేను ఒక ప్లేస్ స్ట్రక్ అయి ఉన్నాను. ఎలా అంటే నాకు 3-4 ఇయర్స్ నుంచి నేను ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తున్నాను. సో మెడిసిన్ కోసం ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను గుజరాత్ లో ఉంటాను. సో నాకు ఫస్ట్ నుంచి 10th తర్వాత నా విజన్ ఎలా ఉండే అంటే నాకు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఎంట్రన్స్ బాగుంటుంది, కోచింగ్ ఉంటుంది, అలా తీసుకోవాలని ఉండేది. సో మా పేరెంట్స్ అటాచ్మెంట్ వల్ల నన్ను వదలలేదు. సో మేడం వర్డ్ పవర్ ఎంత అంటే అప్పటి వరకు నన్ను వదిలిన వాళ్ళు మా పేరెంట్స్ కి అప్పుడే మెడిటేషన్ ఇంట్రొడక్షన్ జరిగింది. అండ్ జీకే సార్ వాళ్ళు వచ్చారు, కిషోర్ సార్ వాళ్ళు వచ్చారు. మేడం జస్ట్ ఒక వర్డ్ అన్నారు. సో మీరు మీ పిల్లలు మీ ద్వారా వచ్చారమ్మా, మీ పిల్లలు మీ సొంతం కాదు, వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వాలి అని అన్నాక మా మదర్ వెంటనే నన్ను అప్పుడు వదిలేశారు అక్కడి నుంచి. దెన్ నా గ్రాడ్యుయేషన్, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జరిగింది. సో ఇది నేను మేడంతో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ స్టిల్ నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా చెప్తూ ఉంటాను. నాలాగా ఎవరైతే స్ట్రక్ అయ్యి అంటే పేరెంట్స్ అంబిషన్స్ ని మన అంబిషన్స్ అనుకొని అది ఫుల్ఫిల్ చేయాలని మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని పక్కన పెట్టి సఫర్ అయ్యే వాళ్ళకి నేను ఎప్పుడు ఇదే గైడ్ చేస్తాను. ఇలా మేడం ఇలా చెప్పారు, సో నేను అక్కడి నుంచి మూవ్ అయ్యాను. సో ఫస్ట్ మనం ఏంటి మన గురించి తెలుసుకున్నాక మన గోల్స్ మనం సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ వేరే వాళ్ళ విజన్స్, వేరే వాళ్ళ గోల్స్ మనం అనుకొని దాని మీద టైం వేస్ట్ చేసుకోవద్దు. సో అవేర్నెస్ లో ఉండడం ఇంపార్టెంట్. సో మేడం అక్కడ నాకు గైడ్ చేశారు. అండ్ నా మ్యారేజ్ అయ్యేటప్పుడు నాది ఎంబీఏ ఫస్ట్ ఇయర్. సో సెకండ్ ఇయర్ చేసేటప్పుడు కూడా నేను ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను. సో మా ఇన్లాస్ వచ్చేసి సూరత్ లోనే ఉన్నారు.
తను ఆ టైంలో కూడా ఒక మదర్ లాగా ఎంత గైడ్ చేశారంటే, ఒకసారి కాల్ చేసి సడెన్ ఆఫ్ ఇక నేను 1 వీక్‌లో బయలుదేరుతాను అన్నప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ వేరేలా ఉంది. సో, డెఫినైట్‌లీ అందరూ గో త్రూ అవుతారు. సో, కొత్త ఇంట్లో మనం విజిట్ చేసేటప్పుడు ఇలా ఉంటదని. సో, ఆ కండిషన్‌లో మేడం కాల్ చేసి ఒక మదర్ లాగా ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, ఎలా ఉండాలి? ఎలా మనం నడుచుకోవాలి? ఇప్పటివరకు ఎలా ఉన్నావు? సో, ఇలా పేషెన్స్‌గా మూవ్ అవ్వాలని చెప్పేసి చాలా బాగా కేర్‌ఫుల్‌గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, తను నిన్న కూడా తను ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటే, నాకొక మదర్‌లీ ఫీలింగ్ లోపల నుంచి తనొక మదర్ అన్నట్టుగా నాకు కనెక్షన్ ఏర్పడుతుంది. అండ్ ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూసానో నోటిఫికేషన్ హ్యాపీ మదర్స్ డే అని వచ్చేసింది. సో, అప్పుడే నేను ఆ కనెక్షన్ చాలా లోతుగా ఫీల్ అయ్యాను. తను కడతాల్లో కూడా లాస్ట్ టైమ్ మేము కలిసాము. మేడం చెప్పారు, ఐయామ్ సారీ నేను ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ చేశాను మీతో కాంటాక్ట్‌లో లేకపోవడం ఈ 4 మంత్స్ కూడా. సో, నేను ఖచ్చితంగా కాంటాక్ట్‌లో ఉంటాను మేడం. సో, నేను కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను ఈ ఇయర్. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ గైడెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. వీణా మేడం సూరత్ అండి. నేను 10 ఏళ్ల కిందట సూరత్‌లో ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ వెళ్ళాను. 20 రోజులు, 10 రోజులు ఉండి ధ్యాన ప్రచారం చేశాను. తనకు అప్పుడు నాతో పరిచయము. సో, చాలా ఉన్నాయి నాకు సూరత్‌లో వాళ్ళతో ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా. చాలా నేర్చుకున్నాను నేను సూరత్ వెళ్ళి కూడా. థ్యాంక్ యూ వీణా మేడం. మీ మదర్ వెయిట్ చేస్తున్నారా? ఇంకంతే నేను చెప్పేది. తప్పకుండా వస్తారు మ్యామ్. ఓకేనా? థాంక్ యూ. థ్యాంక్ యూ సరే, వీణా సరే. గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చాలా బావుంది. కైండ్ ఆఫ్ కొంచెం జెలసీ అనొద్దు కానీ. జెలసీ లేదు మేడం. బట్ ప్రతి ఒక్కరిలోని ఆ చెప్పే కెపాసిటీ ఉన్నది ప్రతి ఒక్కరికి. ఆ తపన వచ్చేటప్పటికి అది బయటకొస్తది. ఇంకొక పాయింట్ అండి, పిల్లలపై ఇంకొక మెయిన్ పాయింట్. ఎందుకంటే చెప్పాను కదా! ఇదొక నా 12 సంవత్సరాలు ఒక అద్భుతమైన గ్రంథం నేను తయారు చేయాలి. అన్ని విషయాలు ఉన్నాయన్నమాట. చాలామంది పిల్లలకి చిన్నప్పటి నుంచి మా పాప ఇంజినీర్ అవ్వాలి, మా పాప డాక్టర్ అవ్వాలి అని చాలా బలమైన గోల్స్ పెట్టేసుకుంటారు. పిల్లలకి మాటికి జ్వరం వచ్చేస్తుంటది. జ్వరం వస్తుంది అంటే తపన అనేది మనలో ఉంది. ఆ బర్డెన్ వెళ్లి పిల్లల మీద పడిపోతుంది. అందుకే పిల్లలకి జ్వరం వస్తూ ఉంటది. ఎక్కువగా మాటికి జ్వరం వచ్చేస్తుందంటే ఆ తల్లి గాని, తండ్రి గాని వాళ్ళ పిల్లల మీద ఏదో పెట్టేస్తున్నారు. నువ్వు బాగా మంచి గేమ్స్‌లో నువ్వు ఫస్ట్ వచ్చేయాల. నువ్వు మంచి ఇంజినీరింగ్ కావాలి. నువ్వు పెద్దయితే ఒక ఇలాగా ఎప్పుడైతే మన గోల్స్‌ని వాళ్ళ మీద కుమ్మేస్తామో ఫేవర్‌లు అందుకొస్తాయి. ఒక ఆవిడ నా చిన్నప్పుడు అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్త ఈ సబ్జెక్ట్‌లోకి వచ్చిన కొత్తలో వాళ్ళ పిల్లాడికి మాటికి జ్వరం వస్తుంది పిల్లాడికి. నేను చెప్తున్నాను, మీరు ఏదో చేస్తున్నారు, ఎక్కువ మీరు థింక్ చేసేస్తున్నారమ్మా, మీరు చేయకండి అనేసి అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఓకే ఊరుకొని పుట్టినరోజే పిలిచారు బేబీ 1 ఇయర్‌కి. వెళ్ళాను. వెళ్తే అక్షింతలు ఇచ్చారు. ఏరడానికి వెళ్తుంటే, ఆంటీ గారు మీరు మా బాబు పెద్ద డాక్టర్ అవ్వాలని మీరు దీవించండి. మీరు ధ్యాని అవ్వాలని కాదు, మీరు డాక్టర్ అవ్వాలని దీవించండి అని నా అక్షింతలు నా చేతిలో పెట్టింది ఆవిడ. నా మతి పోయింది. ఆ పిల్లాడికి అలాగా వారానికి ఒకసారి జ్వరము, అంటే మా రిలేషనే దగ్గరే ఉంటారు. మాటికి జ్వరం ఆ పిల్లాడికి నెలలో 2, 3 సార్లు జ్వరం వచ్చేస్తుంది. ఏంట్రా బాబు ఈ పిల్లాడికి ఇంతలా జ్వరం వస్తుందని వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. నాకు క్లియర్‌గా నా చేతిలో అక్షంతలు పెట్టి అలా చెప్పింది ఆవిడ. నీకేమైనా అర్థం ఉందండి? సంవత్సరం పిల్లాడి మీద ఇంజినీర్ అవ్వాలనంత బరువు పెడితే ఆ పిల్లాడు ఏమవుతాడు? యాహ్! సహజంగానే వాళ్ళని పెరిగితే వాళ్ళే ఎంచుకుంటారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్‌లోకి వెళ్తారు. అందుకే ఇవాళ రేపు చాలామంది సబ్జెక్టులు మారిపోతూ ఉంటాయి. లేకపోతే వాళ్ళు చదవలేక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళకి ఏవో రకరకాలుగా పక్కదారులు తొక్కుతున్నారు. హ్మ్. అది. అవును. అసలు చాలా బావుంది మేడం ఈ ఎగ్జాంపుల్. మరి అది మాత్రం నిజమే. పుట్టినప్పటి నుండి బాగా చదువుకొని, బాగా ఇదిగా అని చెప్తూ ఉంటే మనకి తెలియకుండానే వాళ్ళకి అది పంపించేస్తున్నామన్న విషయం మనము అనుకోము. మనమే గదా అనుకునేది అని అనుకుంటాం. అంటే అది పిల్లల మీదకి ఎళ్తుంది. ఆ వైబ్రేషన్స్ అదే. ఎళ్తున్నాయి. వాళ్ళ లోపల గూడా ఎఫెక్ట్ అయితుంది అని ఎవరు ఆలోచించరు. సో, బ్యూటిఫుల్ మేడం. ఇది, ఇది బావుంది. ఆహ్, చాలా బావుంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నాకు ఆహ్, యాహ్! ఈ లావణ్య తీసుకోవాల్సింది మేడం. సో, ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడతారా? అంటే చెప్పడం వేరు, ఫోర్స్ చేయడం వేరు. 2 ఉంటాయండి. యాహ్! అది.
ఓకే. నేను రికార్డింగ్ స్టాప్ చేసి మాట్లాడతాను మేడం.